స్నేక్ గర్ల్. స్నేక్ గర్ల్ స్వీటీ ఇచ్చేసినావు కదా స్నేక్ గర్ల్ అని, ఇంకేంది తొక్క. ఇప్పుడు అందరు స్నేక్ గర్ల్ వేస్తారు. మీ డ్రెస్సా? యా సెట్ చేసుకుంటున్నా అంటే ఇట్లా వస్తున్నాయి కదా, అందుకే నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. నాకు తెలిసి లాలీపాప్ అంటే ఇష్టం. నాకేం తెలుసు, నేనేమో చిన్న పిల్లనా. సో డైరీ మిల్క్ అన్న తిన్నావా? కొరికినావా లేకుంటే తిన్నావా? డైరీ మిల్క్ నేను చాలా టైమ్స్ తిన్నా. ఎట్లుంది? నోట్లో పెట్టుకున్నావా లేకుంటే కొంచెం? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నువ్వు వేసుకోలే కదా మేకప్? నిజంగా చెప్పు. ఓకే మేకప్ వేసుకోలే? నేను వేసుకోను. వేసుకో, వేయించుకుంటావు. వీడియోలు అన్ని పతివ్రత వీడియోలు, మనకి నెగిటివ్ వీడియో లేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నట్టు. ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ బాయ్ ఫ్రెండ్ ఏ లేడు. అయ్యో నిజంగా ఈ టైం అయితే కాల్ పక్కా చేస్తాను, ముందు చెప్తున్నా. ఫస్ట్ నా చోలే పొడువుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది. ఏంటిది అది? బూమరా. ఇంకా నోట్లో అది ఒకటే పెట్టుకున్నావా? ఎర్రి డాష్ అని చెప్పుకుంటావు కదా. సరే నేను ఎర్రి చెప్పు. నీకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా నేను. ఎవరు సర్ప్రైజ్? మేబీ ఇప్పటిదాకా నుంచి అంటున్నావు కదా నా బాయ్ ఫ్రెండ్ ఏది, నా బాయ్ ఫ్రెండ్ ఏది అని చెప్పి. నీకు ఇష్టమైన వ్యక్తి తను కూడా. సో బార్బీ శృతి. సో లెట్స్ వెల్కమ్. సో మీ ఫ్రెండ్ ఎన్ని డేస్ అని కలవకం ఇద్దరు? 2 days ago. 2 days ago. సో 2 days agoకి అంత ఓవర్ యాక్షన్. ఓకే బాగా చూస్తావా క్రికెట్? తక్కువ. ఓకే బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టం? బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? నాకు అసలు ఏం తెలియదు క్రికెట్ గురించి. తెలియదు. ప్రిడిక్షన్ ఫేమ్ కోసమే చేస్తుంది, జనాలు అందరినీ ఎర్రి పుష్పాలను చేస్తుంది, పైసలు బాగా ఆశపడ్డది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు ఒక స్పెషల్ గా డిఫరెంట్ గెస్ట్ ని పట్టుకొచ్చిన అనమాట నేను. సో అమ్మాయి ఎవరో కాదు, ఇన్స్టాగ్రామ్ లా ఫోన్ కూడా రింగ్ అవుతుంది, మేబీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా. మై మామ్. ఓకే మా అమ్మ. సో ఆల్రెడీ ఫేస్ చూపించారు, సో అందరికి పరిచయమే. సో ఇన్స్టా ఓపెన్ చేస్తే మాత్రం బీభత్సంగా రీల్ వస్తున్నాయి, అది ఎట్లా వస్తున్నాయి అందరికి తెలుసు. సో ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అని చెప్పి ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ప్రతి ఒక్కటి అడిగి తెలుసుకుందాం. సో తన పేరు అందరికి తెలిసిందే, కానీ కొత్తగా ఈరోజు మనం ఒక బిరుదును అయితే ఇద్దాము. సో ఆమె పేరు ఇప్పటి నుంచి స్నేక్ గర్ల్. ఓకేనా? సో ఇప్పటి నుంచి ఆమెని స్నేక్ గర్ల్ అనే పిలవాలి, ఎందుకంటే సేమ్ అట్లనే ఉంది, వీడియోలో చూసినట్టే ఉంది, నిజంగా కూడా మంచిగా ఉంది. సో ఇంట్రడ్యూస్ చేద్దాం. సో నమస్తే. నమస్తే. ఏమని పిలవాలి? స్నేక్ గర్ల్ స్వీటీ ఇచ్చేసినావు కదా స్నేక్ గర్ల్ అని, ఇంకేంది తొక్క. ఇప్పుడు అందరు స్నేక్ గర్ల్ వేస్తారు. సాటిస్ఫై? లిటిల్ బిట్. ఎందుకు? ఐ లవ్ స్నేక్స్. స్నేక్స్ అంటే ఇష్టం, అందుకే మీరు కూడా. నేను స్నేక్ లో ఉన్నానా? అంత సన్నగా అంత పద్ధతిగా సరే పద్ధతిగా నేను వచ్చిన నన్ను ఓకే లేలే డ్రెస్ బాగాలేదని చెప్పి నేను. మీ డ్రెస్సా? యా సెట్ చేసుకుంటున్నా అంటే ఇట్లా వస్తున్నాయి కదా, అందుకే నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఎందుకు? ఉంటే మంచి షర్ట్ నీకు సజెస్ట్ చేస్తున్నాము. అవునా? సో మరి బాయ్ ఫ్రెండ్ లేడా? ఉంటే నాకు కూడా మంచి డ్రెస్ చెప్తాను, అందుకే ఇప్పుడు తిరుగుతాయేమో కదా. బట్టలు లేవా నీకు? లేవు చెప్పేసి రేస్ ఫండ్స్ ఫర్ అవర్ క్లోత్స్ అని. అది కూడా పుక్కట్లా? చెప్పు అది కూడా ఫ్రీగా చెప్పు. రేస్ ఫండ్స్ ఫర్ అవర్ క్లోత్స్ అని చెప్పు. సో అది కూడా రెడీ ఉన్నావు తీసుకోవడానికి పైసలు? ఆబ్వియస్ గా పైసలు కాదు, క్లోత్స్. బట్టలు తీసుకుంటావు కదా ఆబ్వియస్ పక్కా. అసలు అందరు రెడీ ఉండుర్రి. ఇంట్లో ఖరాబ్ అయిన బట్టలు ఉంటాయి కదా, సో అవి కానీ, చినిపోయిన బట్టలు ఉంటాయి కదా అవి కానీ, సో మసి బట్టకి వాడే బదులు ఈమెకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, ఆమె స్నేక్ గర్ల్ కి రిప్లై ఇస్తుంది. సో బట్టలు అన్ని వాళ్ళ ఇంటికి అయితే పంపించండి. సో ప్రతి ఒక్కటి వేసుకొని వీడియో పెట్టాలి. మళ్ళీ పెడతా, ఫ్యాన్స్ పంపిస్తే నిజంగా పెడతా. కాకపోతే ఏంటంటే నాకు మెసేజ్ ఆప్షన్ లేదు, లైట్. ఎందుకు ఆఫ్ చేసుకున్నావు? అవు చాలా మంది నీ ఫ్యాన్స్ బయట వెయిట్ చేస్తున్నారు అనమాట. ఏంది చార్జ్ చేద్దామంటే బయట వెయిట్ చేస్తున్నారు నీకు చెప్పినారా? ఎస్ అవును, అందుకే నేను పిలవడం జరిగింది. ఏమని వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కలుద్దాం, ఎప్పుడు చూద్దాం అని చెప్పి. అయితే నేనైతే ఎవరినేం కలవను, నేనైతే ఎవరితోనేం మాట్లాడను. ఎప్పుడు వీడియోలోనే కలుస్తావు అంతే. వీడియోలో చూడండి, మాట్లాడండి, దట్స్ ఇట్. కమెంట్స్ అంటే వీడియోలో చూసుడు వేరే ఉంటది,
ఫేస్ టు ఫేస్ చూసి వేరే ఉంటుంది కదా. వీడియోలో చూడడమే కరెక్ట్, ఫేస్ టు ఫేస్ చూస్తే నేను ఇట్లానే అంత ఉంటా. దరిద్రంగా ఉంటాం అనుకున్నా, ఒప్పుకున్నావు కదా. అంటే మొత్తం మేకప్ వేసుకుంది మేకప్ నిజం చెప్పు, మేకప్ వన్ సెకండ్, మేకప్ రూమ్ ఇందాక మేకప్ రూమ్ లో అయితే రియల్ గా మొత్తం ఆమె మేకప్ వేసుకుంది. నేనైతే ఇప్పుడు ప్రూవ్ చేస్తా, ఒప్పుకుంటా. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను మేకప్ వేసుకున్నా. నేను ఒకటి చెప్తా, ఇందాక కొంచెం టచ్ అప్ వేసుకోండి మీరు, వేసుకోండి అని అన్నారు. నేను పోయినా జస్ట్ లిప్స్టిక్ వేసుకొని బయటికి వచ్చిన. నేను బయటికి వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ కన్సీలర్ బాయ్ లే నువ్వు వేసుకో సార్. ఇప్పుడు నువ్వు వేసుకోలేవు మేకప్, నువ్వు వేసుకోలేవు కదా మేకప్, నిజంగా చెప్పు. ఇప్పుడు నువ్వు వేసుకున్నట్టు ప్రూవ్ చేస్తే ఒక నా ఐబ్రోస్ నా లిప్స్ వదిలేసి ఇంకా నువ్వు ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో వేసుకున్నావు ఒప్పుకున్నావు. అయితే వేసుకోలేదు, ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ ఒకటే, రెండు వాడిను. ఒకసారి ఇట్లా నీ టచ్ చేసి చూపి ఒకసారి. ఒకసారి అను నీ చేతితో టచ్ చేసుకో, మాకు కనిపిస్తుంది కదా ఇట్లా. ఒకసారి పూడ్చుకో ఇట్లా. నేను ఎట్లయితే అట్లా రెడ్ అయిపోతాం. ఓకే, మేకప్ వేసుకోలే, నేను వేసుకోను. వేసుకో, వేయించుకుంటావు. నేను ఏమన్నా వేసుకో మేకప్, ఎవడు వేసుకో. నాకు మేకప్ వేసుకున్న వాళ్ళంటే కూడా నచ్చదు. వేయించుకున్న వాళ్ళు నా వరకైతే నేను మేకప్ వేసుకోను కాబట్టి ఏడోనా. ఓకే, సో ఏంటి లిప్స్టిక్, ఏది లిప్స్టిక్ ఏందంత ఎర్రగా ఉందంతా? నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. ఓకే, సో ఒకసారి లిప్స్టిక్ ఇప్పటిదాకానే పెట్టుకున్నావు కదా, ఒకసారి మళ్ళీ ఒకసారి చాలా మంది మెసేజ్ పెడుతున్నారు నీ లిప్స్ మొత్తం ఎర్రగా కనిపిస్తుంటే నీ వీడియోలు చూస్తుంటే. నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది, నా ఫ్రెండ్ ఎవరో కాదు, బార్బీ శృతి గిఫ్ట్ ఇచ్చింది లిప్స్టిక్ అంతే. ఓకే, ఒకసారి లిప్స్టిక్ ఉందా మీ దగ్గర ఇప్పుడు? ఉందా? బ్రాండ్ మళ్ళీ ప్రమోషన్ అయితే వద్దు. పర్లేదు లిప్స్టిక్ ఉంది కదా మీకు, ఒకసారి పెట్టుకోరు ఒకసారి. వద్దు, అదే చాలా మంది ఎలా పెట్టుకుంటది నోట్లో పెట్టుకుంటది. లిప్స్టిక్ లేదులే, లిప్స్టిక్ తెప్పిస్తా ఒకసారి లిప్స్టిక్ పెట్టుకోవాలి. నేను వరస్ట్ బ్రాండ్స్ అయితే నేను యూజ్ చేయను. ఓకే, నీ బ్రాండ్ తెప్పిస్తా. నా బ్రాండ్ ఏది? లిప్స్టిక్ లేదు, ఏడుంది? నాకు తెలీదు. ఒకసారి లిప్స్టిక్ లేదు, లేదా ఏడుంది? లేదంటే ఇప్పుడు లోపల పెట్టుకుంది అది లిప్ షైన్, లిప్స్టిక్ కాదు. ఏడుంది అది? లేదంటే ఇప్పుడు రైట్ నా దగ్గర లేదు. ఇప్పుడే పెట్టుకుని మళ్ళీ లేదంటే నిజం లేదు, రైట్ నా దగ్గర. అంటే రియల్ అట్లనే ఉంటాయి లిప్స్? మేబీ కొంచెం. చాలా సేపు అవుతుంది ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యి కదా, ఇంకేం సెట్ చేసుకోవాలి అని చెప్పి చూస్తున్నా. నేనే సెట్ చేసుకుంటున్నా అప్పటి నుంచి. నువ్వు నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే సెట్ చేసుకుంటున్నావు కదా. అంటే ఇంకా చాలా సేపు నన్ను చూసి బాయ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏందా? నేను నీకు చెప్తున్నా. నేను అంటే నార్మల్ ఇప్పటిదాకా నేను చూసిన ఇంటర్వ్యూస్ కానీ లేకుంటే ఇంటర్వ్యూస్ నేను ఇచ్చింది 2 ఇంటర్వ్యూస్. 2 3 అయితే 2 3. అది ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అవుతే 4 మీతో 5. ఏది ఇప్పుడు నాది ఇదే 4th one 5th one. ఇయ్యను కదా, లెక్క పెట్టుకో. ఇయ్యను లెక్క పెట్టుకో. ఆల్రెడీ నువ్వు చేసిన ఇంటర్వ్యూ 5th ఇంటర్వ్యూ రిలీజ్ కాదు, ఒకటి ఉంది, మిగతా అన్ని రిలీజ్ అయినాయి. కృష్ణ నీకు నేనే ఫాలో అవుతున్నా. గట్లుంటది ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే కదా, అబద్ధాలే. నమ్మకండి ఏమి ఇంటర్వ్యూస్ అంటే అబద్ధాలే, నేను నమ్మకండి. నన్నైతే అసలే నమ్మకండి, నేను అబద్ధాలే చెప్తా. అది అందరు తెలుసు కానీ, ఎందుకంటే స్వేగాలని అవార్డు ఇచ్చింది కదా స్నేక్. ఓకే సార్, నేను ఇప్పుడు వాస్తవంగా కొన్ని క్వశ్చన్ అడుగుతా, పక్కా ఆన్సర్ చెప్పాలి. వాస్తవంగా అడగాలి. నేను వాస్తవంగానే అడుగుతా, విత్ ప్రూఫ్స్ తో అడుగుతా. ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉండాలి నీకు? లేడు. చెప్పు, ఉండాలి? నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. పక్కా ఒక్కసారి నీ ఫోన్ ఓపెన్ చేయవా? నేను ఇయ్యను ఫోన్స్. ఫోన్ లేదు కదా, ఎందుకు భయపడుతుంది? లాక్ కూడా ఓపెన్ చేయను, నీ లాక్ కూడా ఓపెన్ చేయను. ఒకసారి ఫోన్ ఓపెన్ చేయవా? ఒకసారి ఓపెన్ చేయ నార్మల్ గా. నేను ఫోన్ ఓపెన్ చేయను కదా. ఫోన్ వీళ్ళు ఎవరు మరి? నా ఫ్రెండ్స్. అబ్బాయిలా అమ్మాయిలా? అబ్బాయిలు. మరి ఏమైతారు? బాయ్ ఫ్రెండ్స్. లేదని చెప్పినావు. లవర్ లేడు. నేనేం అడిగినా నిన్ను? బాయ్ ఫ్రెండ్. మరి నువ్వేం చెప్పినావు నాకు? సరే చెప్పు. ఇది కూడా అబద్ధాలే. మా బాయ్ ఫ్రెండ్ ఉండు అంటే బాయ్ ఫ్రెండ్ ఉండు చేయగలికి. సరే ఒప్పుకున్నావు, ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్ ఉండు. బాయ్ ఫ్రెండ్ లేడు, నాకు ఉన్నారు 2 ఫ్రెండ్స్ అంతే. 2 ఫ్రెండ్స్? ఎందుకబ్బా అవే క్వశ్చన్? అరే చాలా మందికి ఇంటర్వ్యూస్ లో లేడని చెప్పినావు, నీ ఇంటర్వ్యూలో ఉండని చెప్పి ఒప్పుకున్నావు. లేడు, బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఒప్పుకున్నాక మళ్ళీ నువ్వు 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే, ఫ్రెండ్స్ అయితే వాళ్ళైతే బాయ్సే కదా, సో మొత్తం బాయ్ ఫ్రెండ్ అయితే ఉన్నారు కదా నీకు. బాయ్ ఫ్రెండ్ లేడు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే సరే, ఇంకోటి నువ్వు వీడియోస్ చేస్తావు, సో ప్రతి ఒక్కరిని వీడియోస్ చూస్తూ ఉంటారు. ఆ డ్రెస్ చదువుడు ఏంటి నాకు అర్థం కాదు. స్ట్రాటజీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అంటే జనాలందరినీ చేస్తారు, వాళ్ళు స్వైప్ చేయొద్దు నా వీడియోస్. స్వైప్ చేసినా మళ్ళీ కిందికి స్వైప్ చేయాలి, మళ్ళీ పైన స్వైప్ చేయాలి, మళ్ళీ అంత ఆశ ఉంటుంది చూడాలని చెప్పి, చూపించాలని. ఆశ కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ, దట్స్ ఇట్. స్ట్రాటజీ బాగా వాడతావేమో. ఎవరికి అందరికి తెలుసు, ఎవరి స్ట్రాటజీ వేరుంటది బేస్డ్ ఆన్ దేర్. అంటే వ్యూస్ కోసం ఏమైనా చేస్తావు? వ్యూస్ కోసం ఏమైనా చేయను. వ్యూస్ కోసం కొంచెం ఇది ఓకే అనుకుంటే అది చేస్తాను. అంటే లిమిట్స్ క్రాస్ కావు అస్సలు. నాకు లిమిట్స్ క్రాస్ అయిన వాళ్ళైతే నేను బొచ్చడి చూస్తున్నా ఇన్స్టాగ్రామ్. నువ్వు ఎప్పుడు క్రాస్ కాలే?
నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తే చూపి. ప్రూవ్ చేస్తే ఓకే, పక్కా ఏం ఏం చెప్పినా చేయాలి. నువ్వు కంపేర్ కూడా చేసుకోవచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎట్లున్నారు ఏంది అని. దానికి కంపేర్ చేసుకుంటే నేను ఎక్కడో 100 దగ్గర ఉంటా, 100 దగ్గర కూడా ఉంటాను ఉండను. సరే లిమిట్స్ అయితే నువ్వు ఎప్పుడు క్రాస్ కావాలి. సో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, అందుకనే క్వశ్చన్ అడుగుతున్నా. చూపిస్తే చూపిస్తే నో ప్రాబ్లం. ఓకే. సో నువ్వు బాయ్ ఫ్రెండ్ సరే సరే నీ మనసుకు తెలుసు నీకు బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు, బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి నువ్వు చెప్పినావు. నిజంగా బ్రో ఈ వీడియో చూస్తే ఒకవేళ నేను ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నది అనుకుంటున్నా, ఎందుకంత భయపడుతున్నా నాకు అర్థమైతలేదు. ఎందుకంత భయపడుతున్నా? భయం ఏం లేదు. సో బాయ్ ఫ్రెండ్ అయితే లేడు, పక్క ఒప్పుకుంటున్నావు కదా? ప్రామిస్? ప్రామిస్. నిజం చెప్పు. ఇన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. మీ టీవీ పైన నీ పైన వేసుకో, నీ కెరియర్ పైన వేసుకో. మరి ఎందుకు వేసుకుంటే వాస్తవం ఉంది కదా. సరే బ్రో మేము లవ్ చేస్తుండొచ్చు, మేబీ మీ రిలేషన్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఉండి ఉంటారు, ఇంత అందమైన అమ్మాయికి ఇన్నొకరు ఉండరు. కానీ వాస్తవంగా చెప్తున్నా, ఒకవేళ నువ్వు బాయ్ ఫ్రెండ్ అయితే జరా అర్థం చేసుకో. ఎందుకంటే ఆమె బయటకు వచ్చి లేరు లేరు అని చెప్పి చెప్తుంది సుషిమాది. ఓకేనా? ఆమెకు క్లారిటీ పక్కా తెలుసు, ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలుసు. కాల్ చేయమని కూడా నేను కాల్ చేస్తాను ఇప్పుడు చేసుకో పక్కా. పక్కా అంటే ఇప్పుడు నేను రియల్గా కాల్ చేస్తున్న వ్యక్తి, నువ్వు మజాక్ అనుకుంటున్నావు. పేరు చెప్తే మళ్ళీ గలీజ్ ఉంటుందేమో. పేరు చెప్పాలా? పేరు నా ఫస్ట్ నా చోలో చెప్పు. పేరు చెప్పాలా? నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎన్నిసార్లు అడుగుతున్నా అంటే అర్థం చేసుకో. నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వేస్ట్, ఇది ఇంటర్వ్యూ కాబట్టి వద్దు. చెప్పు ఏంది వద్దు? ఇట్లాంటి న్యూసెన్స్ నా చోలో చెప్పు, పేరు నా చోలో చెప్పు. అబద్ధాలు ఒప్పుకున్నావు, సరే బాయ్ ఫ్రెండ్. సో మన ఇంటర్వ్యూలో ఒకటి క్లారిటీ వచ్చింది, ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండు. సో వ్యూయర్స్ కొంచెం ఏమైనా వదిలిపెట్టరు, ఎందుకంటే ఆల్రెడీ ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉండు. సో ఇక వీడియోస్ ఎందుకు చేస్తున్నా, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్స్ అవి మనం అడగలేము. సో అది పక్కన పెడితే సరే, నువ్వు ఆల్రెడీ ప్రూవ్ చేసిన జనాలు అందరికి అర్థమైపోయింది. సో ఇంకోటి, నీ వీడియోస్ చూస్తాం కదా, ఇస్తావు కదా ఇట్లా షర్ట్ తిప్పిన వీడియోలు, ఆ లోపల ఉన్నాయి, సో అన్ని చూపిస్తావు. ఎందుకు అట్లా? అన్నేం చూపిలేదు. ఏమి చూపించినావు? నోట్తో చెప్పాలా? ఏం చూపించలేదు, కొంచెం ఏదో అట్లా ఎక్స్పోజింగ్ లిటిల్ బిట్, దట్స్ ఇట్. కొంచెం 1% అనుకుంటా, కంపేర్ విత్ ఆల్ అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ వాట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ షిట్. దాంట్లో నేను అస్సలు ఉండను అని నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు, బయట జనాలు నేను ఏమనుకుంటారు తెలుసా? ఒక టైంలో వాళ్ళు వైరల్ అయినారు, ఇప్పుడు నేను వైరల్ అయిన, అంతకి మించి ఏం తేడా లేదు. నా తర్వాత ఇంకొకరు వైరల్ అవుతారు. జనాలు ఇప్పుడు నేను వైరల్ అవుతున్నా, కుమార్ ఆంటీ వైరల్ అయింది, ఆమెకు నెగిటివ్ చేసినారు. హీరో హీరోయిన్స్ నెగిటివ్ చేసినారు ఆమెకి. మా పాజిటివిటీ కూడా ఉంది. నా ఫాలోవర్స్ కొంచెం మంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది పాజిటివ్ ఉంటారు. నేను వెళ్ళిపోతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫేమస్ అవుతారు, వాళ్ళ పైన నెగిటివ్ వస్తుంది. ఫస్ట్ థింగ్, ఫేమ్ అవుతే వాళ్ళకి నెగిటివే వస్తుంది. మనం చేసే వీడియోలన్నీ పతివ్రత వీడియోలు, మనకి నెగిటివ్ వేయలేదు, మనం అంతా శుద్ధ పూసలం అన్నట్టు. ఫేమ్ అయిన ప్రతి ఒక్క క్యాండిడేట్ కి నెగిటివ్ వస్తుంది, నెగిటివే వస్తుంది. నెగిటివ్ తోనే నువ్వు బయటకు వచ్చినావు కదా. ఫేమ్ అంటేనే నెగిటివ్. దేనికైనా సిద్ధం ఫేమ్ కోసం. ఫేమ్ కోసం కాదు, ఫేమస్ ఎవరైతే ఫేమస్ అయినారు, ఇన్స్టాలో ట్రెండింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి వచ్చేదే నెగిటివ్ ఫస్ట్, దాని తర్వాతనే పాజిటివ్. ఫేమ్ అయిన వాళ్ళకి నెగిటివ్ ఉంటది ఫస్ట్, నెగిటివ్ అయితేనే ఫేమ్ అవుతారు. ఓకే, సో ఫేమ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు అని చెప్పి నేనేం చేయలేదు, చెయ్యను. క్రాస్ అవ్వను. ఏం చేయలేదు కదా, చూపించింది 1% కదా నువ్వు చూపించింది. నేను చెప్తున్నా కదా, కంపేర్ టు ఆల్ ది ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో 400K 300K వాళ్ళు ఫీమేల్స్, వాళ్ళతో పోల్చుకుంటే నేను ఒక చిన్న సంథింగ్. ఓకే సరే, నీ వీడియోలు నేను ఇప్పుడు చూపిస్తా. నీ వీడియోలలో అలా 1% నువ్వు అంటున్నావు కదా 1% అని చెప్పి, జనాలు మాత్రం నిన్ను ఘోరంగా వేసుకుంటారు బయట. నేను చెప్తున్నా కదా, ఎర్ర పుష్పాల గలీజ ట్రెండ్ అవుతే వాళ్ళకి నెగటివ్ వస్తది అంతే. వచ్చింది అంటే నువ్వు ఏ రకంగా ట్రెండ్ అని అనుకుంటున్నావు చెప్పు ఒకసారి. మాటలు, ట్రోలింగ్ అప్పుడు మాటలు అంతే. ఏడికెళ్ళి నేర్చుకున్నావు అంత మంచి ఇంగ్లీష్? స్కూల్లో. స్కూల్లో నేర్పిస్తారా ఇంగ్లీష్? స్కూల్లో నేర్పారా? పంచా. సరే, నువ్వు మాట్లాడేవన్నీ ఇంగ్లీష్ అనమాట? తెలుగు. సరే, ఏడ నేర్చుకున్నావు చెప్పు? నువ్వు మాట్లాడే పచ్చి బూతులు, గలీజ్ మాటలు, లా కొడుక, బూతులు ఎవరికి ఎవరేం నేర్పారు? అందరికి బూతులు వస్తాయి, కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. ఓకే, నువ్వైతే వాడతావు, కొంచెం నోరు ఏమంటారు అంటారు కదా. నేను బూతులు మాట్లాడింది ఓన్లీ 1 month మాత్రమే, దాని తర్వాత అన్ని ఏమీ లేవు. నేను చూస్తేనేమో మంచిగా ఉన్నావు,
చూడబుద్ధి అవుతుంది నేను చూస్తే. కానీ నువ్వు మాట్లాడే మాటలు చూసినావా మనిషిని అరైదు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నేను ట్రోల్ చేసింది 1 month, దాని తర్వాత నేను ట్రోల్ ఏం చేయలేదు. ఆ 1 month లో ఫేమ్ అయిదాము, గట్టిగా సంపాదిద్దాము. నేను నా సెకండ్ వీడియోకి వైరల్ అయినా. ఎవరితో చేసినావు ఆ వీడియో? మా సిస్టర్ తో. ఓకే, సో ఇంకొకటి కూడా నీకు లైఫ్ ఇచ్చిండు. ఎవరు? నీ ట్రోల్ చేసుకుంటా ఇంకా ఫేమస్ అయిపోయినావు. ఎవరు? ఆ పేరు నీకు తెలియదా? నా వీడియో వైరల్ అయింది, ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో తెలుసు కదా, అయిన వల్ల అయితే వైరల్ అయినావు కదా, మరి ఒప్పుకున్నావు కదా. ఎప్పుడో ఒప్పుకున్నా. పేరు ఒకసారి. నాకు తెలియదు, నాకు అబ్బాయి పేరు తెలియదు. తెలియదు కాల్ మాట్లాడు వాళ్ళ త్రూ. కాలా అయితే వస్తే జైల్ చెప్పు. నెక్స్ట్ డైలాగ్ నాకు తెలియదు. వస్తే జైలు లేకుంటే పోలా నాకు తెలియదు. రాజు డేంజర్ స్మైల్ ఒప్పుకున్నావు అని వాడుకొని నువ్వు. అయ్యో నేను ఆయన డైరెక్ట్ చెప్పినా ఫేమ్ నీ వల్ల ఫేమ్ వచ్చింది బ్రో అని చెప్పేసినావు. సరే పక్కన పెట్టు, ఈ వీడియో చూడు. ఏం చేస్తున్నావు అన్న? మాట్లాడుతున్నావు. నా మాటలు చూడొచ్చు కదా, నా మాటలు వినొచ్చు కదా. నేను వేదాంత్ అగర్వాల్ గురించి అంత మంచి మాట్లాడుతున్నా, నీ ఐస్ ఎందుకు అక్కడే పోతుంది? నువ్వు కదా, మళ్ళీ నీ ఫాల్ట్, డిఫెక్ట్. నీ కాల్ వస్తుంది, గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. కాదు కానీ ఇది చూడు వీడియోలా, ఈ ఒక్క వీడియో కాదు ప్రతి వీడియోలా ఏదో ఒకటి. ప్రతి వీడియోలో చూపి, ఆ 2 వీడియోసే ఉన్నాయి. ప్రతి వీడియో చూపి. చూసినా మొత్తం డిలీట్ చేసిన వీడియోస్ అన్ని. అంతే, ఒక సర్టెన్ టైం వరకే ఉంటది అంతా, మళ్ళీ తీసేస్తాం. అంటే అంత కోరిక ఉంటది ఎప్పుడు నీకు ఇట్లా చూపించాలి జనాలకి, మొత్తం తిప్పుకోవాలని చెప్పి. ఏం కనిపిస్తలేదు. నువ్వు ఒక ఏం కనిపిస్తలేదు గర్ల్ కి ఒకసారి ఈ వీడియో చూడండి. నీకు ఒక గర్ల్ చూపించిన, ఒక గర్ల్ కి నువ్వు అది చూపించిన దట్ ఈస్ నాట్ ఎక్స్పోజింగ్ అంటారు. బంజారాస్ జీవికే మాల్ కి పోను, ఇంకెట్లుంటారు వాళ్ళు? ఇంక ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు, ఎవరు కాదు. నేను ఫేమ్ లో ట్రెండ్ లో వచ్చినానే కదా నువ్వు పట్టుకుంటున్నావు ఆ వీడియో. మరి అంటే అన్ని చక్కగా ఉంటే అడిగాడు కదా, అడ్డ ఓలి ఏ వీడియో చూసిన అవే కనిపిస్తాయి ఇప్పుడు. సరే నేను ఒకసారి నీ ఫోన్ ఎందుకు? నా ఫోన్ ఎందుకు? సరే ఒకసారి నీ ఫోన్, నేను ఒక వీడియో చూపిస్తాను. నాది నీదా? నాది ఓపెన్ చేసి నాది నాకు అనవసరం. ఒకసారి ఫోన్ నీ ఫోన్ లో ఓపెన్ చేసి చూపి. మనమైతే నా వీడియో, నువ్వు అదే వీడియో ఎందుకు చూస్తావు? ఇంకుంటే నీ వీడియోలో డిలీట్ చేసుకున్నావు, అంత జనాలు నిన్ను ఎరుపుకోవాలనుకుంటారని చెప్పి వీడియో అంతా తీసి పడేసినావు. ఇదెందుకు చూస్తలేవు నువ్వు? అంతే కదా, అది మరి ఇదెందుకు చూస్తలేదు? ఒక్క వీడియో నీది అట్లా లేదు, అర్థమైందా? స్టార్టింగ్ ప్రతి ఒక్క వీడియో విత్ ప్రూఫ్స్ నువ్వు వీడియో డిలీట్ చేసినావు కాబట్టి నేను ఆగిన. ప్రతి వీడియోలో ఈ చదువుకుంటా నీ కాకున్నట్టు ఎవరికి లేనట్టు చూపించుకుంటా. నా ఓన్లీ ప్రమోషన్ వీడియోస్ అట్లుంటాయి, నా ట్రోలింగ్ కూడా అట్లా లేవు. ఓకే, ట్రోలింగ్ లేవా? ఆ మాటలు పెడితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ కూడా ఆపుతుంది మాటలు అంతా. నాది ట్రోలింగ్ వీడియోస్, ట్రోలింగ్ వీడియోస్ కూడా లేవు నాది అట్లా లేవు. ఇప్పుడు ఒకటి చూపిస్తే ఆ స్టార్టింగ్ వైరల్ అయిన వీడియోనే చూపిస్తావు ఆ డ్రెస్ పైన. నువ్వు ఇది సోషల్ మీడియా నువ్వు పెట్టి డిలీట్ చేసేంత మాత్రాన సరే ఈ మాట్లాడింది నువ్వే కదా, ఈ సౌండ్ పెడితే గలీజ్ ఉంటుంది కానీ ఇది ఎవరు? నేను అది ఎక్స్పోజింగ్ గురించి టాపిక్ అవుతుందా? నేను మాటలు కూడా చెప్తున్నాను. నేను ఎక్స్పోజింగ్ గురించి ఉంది టాపిక్, మాటల గురించి నువ్వు మాట్లాడలే. మనం మాట్లాడింది ఎక్స్పోజింగ్ గురించి, మాటల గురించి కాదు. ఎక్స్పోజింగ్ అయితే నావేం లేవు. చేసింది ప్రమోషన్ వీడియోస్ అంటారు కదా, ఆ చేసిందంతా చేసింది, ఆ వీడియోస్ అన్ని చూపించుకుంది, వీడియోలు అన్ని డిలీట్ చేసింది. డిలీట్ చేయలేదు, ఆర్కైవ్ చేసిన. చెప్పు ఏం చేసినావు? ఆర్కైవ్ ఏదో ఒకటి కనిపించకుండా అయితే పెట్టినావు కదా. సో ఫాలోవర్స్ ని పెంచుకుంది, నెలకు పైసలు సంపాదిస్తుంది, అందరు ఎరి పుష్పాలని చేస్తుంది. సో ఫాలో అయ్యేటోళ్ళు అందరూ ఎరి పుష్పాలని. అట్లా అన్నది ఎప్పుడన్నా ఫాలోవర్స్ ని. వాళ్ళు 10 members ఉన్నా 100 members ఉన్నా ఫాలోవర్స్ ఆర్ లైక్ గాడ్. ఓకే, అది పక్కన పెట్టు. ఇప్పుడు మాటల విషయానికి వస్తే ఏంది ఆ మాటలు ఏంది అసలు? అవి ఆ నోరు తెరిస్తే పచ్చిపోతున్నాయి. అసలు నాకు అప్పటి నుంచి ఒకటన్నా నేను మాట్లాడినా? ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయని చెప్పి కెమెరాలు ఉంటాయి. కెమెరా మనం నడుచుకుంటూ వచ్చినాం, అక్కడి నుంచి ఇక్కడ వరకు మాట్లాడినాం. ఏమన్నా అయిందా ఒక్కసారైనా? నేను నీతో ర్యాప్ అయినా పెట్టినానా? ఏంది ఏదైనా సర్టెన్ టాపిక్ గురించి ఇంకేమన్నా మాట్లాడినానా? ఓకే, సరే నోట్లకి వచ్చే బూతు పదం చెప్పు. ఊరికొచ్చే బూతు పదం రాదు నాకు. బూతేమి? అమ్మ ఆపమ్మా, నువ్వు మొత్తం ఎట్లా చేస్తున్నావు తెలుసా? అంటారు కదా సామెత ఉంటుంది కదా, సామెత కరెక్ట్ టైం నాకు గుర్తుకొస్తలేదు. నాకు చేసింది నోట్లు పెడితే కూడా కొరకనట్టు నువ్వు. సరే అడుగు, చెప్తా. చెప్పు, నీకు వచ్చే బూతు పదాలు చెప్పు. ఏమంటారు? బాడుకో అంటారు అంతే. ఇంకా నేను వీడియో పెడితే మాత్రం గలీజ్ ఉంటది. అది బాడుకోనే అంట, మ్యాక్స్ కోపం వస్తే అంతే. అదొకటే అంటూ కింద. రియల్ లైఫ్ లో వీడియోలో అయితే కొంచెం ఆలోచించి, వీడియో తగ్గట్టు ఆలోచించి మాట్లాడాలి. ఆ వీడియోలు చేసేటప్పుడు మీ ఇంట్లో గానీ ఎవరు గుర్తురాలేదు కానీ వీడియోలో చదువుకుంటుంది మళ్ళా. ఇగో చదువుకున్నావు ఇప్పుడైతే, అవునా కదా? ఇట్లా అనుకున్నా అంతే. చెప్పు ఎట్లా? ఈ మైక్ ఒకసారి ఇప్పటిదాకా ఎట్లా అన్నావు చూపిస్తున్నా.
ఓకే, మంచి రాలే మళ్ళీ అనుకో. సరే చెప్పు, వీడియోకి మంచి రాలేదా? నీకు కావాల్సిందే అది కదా. వద్దు చెప్పు. అయిపోయింది, మారిపోయినావు ఇప్పుడు. మారడం ఏంది, నేను రియల్ లైఫ్ ఇదే. నాకు ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, మీ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఓకే, నీ గురించి నువ్వు ఎంత మంచి ఆమెవి, నీకు బాయ్ ఫ్రెండే లేడు, నువ్వు ఎట్టు పోవు అని చెప్పి చెప్పారు. అయితే పోను, ఎట్టు పోలే. సరే ఆ మాటలు నాకు ఫ్రెండ్స్ అంట. ఫ్రెండ్స్ లేరు, నిజంగా ఫ్రెండ్స్ లేరు లైఫ్ లో, ఒక్కదానివే. నాకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు, బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరు నా ఫ్రెండ్స్ అంతే, ఇంకెవ్వరు లేరు. ఎవరు లేరు. ఎందుకు అట్లా ఫ్రెండ్స్ ఎందుకు దూరం పెట్టినావు? లేరు అంతే, ఇష్టం లేకుండే. వాళ్ళిద్దరు అంటేనే ఇష్టం, ఎందుకు అట్లా? నాకు వాళ్ళ దగ్గర ఉండేది వేరే వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళే నాకు అట్లా అయిపోయిండ్రు గాడ్ లాగా అంతే. ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం. ఓకే, చెప్పండి, మీ ఫ్యామిలీ ఏమనుకోలేదా ఇప్పుడు ఆ వీడియోస్ చూస్తూ ఉంటే? ఇప్పుడు ఫ్యామిలీ వరకు రీచ్ అవ్వలే, ఫస్ట్ వీడియోస్ రిలేటివ్స్ త్రూ రీచ్ అయింది. రీచ్ అయిందా? రీచ్ అయినప్పుడు కొంచెం అవునా, డైరెక్ట్ చూడడం వరకు ఎవరు జరగలే నా ఫ్యామిలీ ఇప్పటి వరకు. ఓకే, అందుకే ఇంకా పెడుతున్నావు. లేవు కదా ఇంక, ఇప్పుడు ఫేమస్ అయిపోయినా ఇప్పుడు తీయని కూడా చెప్పారు. ఒప్పుకున్నావు, ఫేమస్ కోసమే చేసినావు ఇవన్నీ కదా. సో మన ఇంటర్వ్యూలో అయితే మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఫేమస్ కోసమే చేసినావు, జనాలని ఎరిపుష్పాలని చేసినావు. ఫాలోవర్స్ ఆర్ లైక్ మై గాడ్. ఓకే, ఒక్క ఫాలోవర్ ఉన్నా నాకు గాడ్. వీడియోలకి అంకితం అవి. చెప్పు. అంతే, ఎందుకంటే ఫాలోవర్స్ లేకపోతే వాళ్ళు నేను ఇక్కడ ఉండను. ఇంకేడుంటుండే? ఎక్కడో రీల్స్ పెట్టుకొని డాన్స్ రీల్స్. ఓకే, సరే మీ ఫ్యామిలీ దగ్గరికి రీచ్ అయిందని చెప్పినావు. రీచ్ అంటే చెప్పడం వరకే అంతే, ఎవరు రిలేటివ్స్ చెప్తే వినడం వరకే, కానీ డైరెక్ట్ వీళ్ళు వీడియోస్ చూడడం అట్లాంటిది ఏం జరగలేదు. అప్పుడు ఏమైనా రెస్పాన్స్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచి? అదే ఎవరు చూపించారని చెప్పి. రిలేటివ్స్ దగ్గర నుంచి. రిలేటివ్స్ నా దగ్గరకు వచ్చి చెప్తారా? అంత దమ్ముందా? ఎందుకు అంత నా వెయిట్ చేస్తారా వాళ్ళు, ఈమె ఎప్పుడు నోరెత్తితే మాట్లాడదామా అని. నాతో ఇంకా నెగిటివ్ వచ్చి నాకు చెప్తారా? అందుకే ఇట్లా అయినావు కదా, ఎవడు ఏమని చెప్పి అడ్డగోలుగా వీడియోలు స్టార్ట్ చేసుడు తీసుడు పడేసాడు. అట్లా అని కాదు, కొంచెం నా దగ్గరకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఈమె అవసరమా, అనవసరంగా ఎందుకు అలా, ఎందుకు బాగా అంత యాటిట్యూడ్, అంత బలుపు, అంత జీబల్పు అంటారు కదా, అవన్నీ ఎందుకు నీకు అంత? అంటే నేను ట్రావెల్ చేస్తున్నా కదా, మధ్యాహ్నం 2 గంటల నుంచి చూస్తున్నాను, ఎందుకు అంత యాటిట్యూడ్? అంత ఏం పనికి వస్తాయి అవన్నీ? యాటిట్యూడ్ ఉండాలి మనిషికి, ఉండాలి కానీ మరి అంత ఉండొద్దు. గుడ్ యాటిట్యూడ్ అయినా బ్యాడ్ యాటిట్యూడ్ అయినా ఉండాలి అంతే. ఉండాలి కానీ పరిమితికి మించి ఉండకూడదు అంటారు. ఓకే, ఈ ఆన్సర్ ఏమైంది? నాకు ఒకసారి మన కోడ్ లాంగ్వేజ్ కదా అన్నప్పుడు ఆపాలని. నాకు అసలు యాటిట్యూడ్ లేదు. ఇంతసేపు ట్రావెల్ చేసినావు, మనసిప్పి మాట్లాడరు నాయన, నువ్వు అన్ని ఇంతసేపు ట్రావెల్ చేసినావు కదా, ఇంతసేపు నువ్వు చేసినావు కదా, నీకు యాటిట్యూడ్ నిజం అనిపించిందా? దీనికోసం చెప్తున్నావు? నిజంగా అనిపించింది నాకు యాటిట్యూడ్. ఓకే, అవుతుంది. అన్ని ఫేకే ఇప్పుడు చెప్పేవన్నీ ఫేకే. సరే, నీ వీడియోస్ చూస్తూ ఉంటే నేను ఓల్డ్ సిటీలో ఉంటా అని చెప్పి ఓల్డ్ సిటీలో భయపడము అది ఇది అని చెప్పి కూడా వీడియోస్ మనం చూసినాం. నిజంగా చెప్పు, ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఏడ నిన్ను కొడతారు, ఏడ నిన్ను వేసుకుంటారు అని చెప్పి ఆ ఓల్డ్ సిటీ పేరు వాడుకొని ఇంకా మనుషులను భయపెడుతున్నావు అని చెప్పి కూడా నడుస్తుంది. ఓల్డ్ సిటీ అయితే ఏంది, ఏది అయినా ఓల్డ్ సిటీ ఎక్కడ ఉంటారు ఏంది అంటే ఓల్డ్ సిటీ అంతే. ఓల్డ్ సిటీ మాత్రమే చెప్తా. ఎవరు హైదరాబాద్ లో అందరు ఏరియాస్ అందరు తోపే, నీ ఏరియాకి నువ్వు తోపు, ఎవరి ఏరియాకి వాళ్ళు తోపు అంతే. ఎవరికి ఎవడేం భయపడాడు ఇక్కడ, ఎవరికి వాడే హీరో. ఓల్డ్ సిటీ చెప్పినంత మాత్రాన మీరు భయపడేందుకుంటారు? మీ ఏరియాలో మీకు దమ్ము ఉంటది కదా, మీరు వచ్చి కూడా నా దగ్గర అడగొచ్చు. నేను తప్పు చేస్తే అడగొచ్చు. ఆబ్వియస్ గా విను, ట్రోల్స్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఈ ట్రోల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అడిగి ఒకసారి ఆమెతో మాట్లాడించండి, తీపియండి అంటే వాళ్ళకి ఇంకా తెలియదు నేను ఓల్డ్ సిటీ అని. ఆమె ఓల్డ్ సిటీ ఆమెతో పెట్టుకోకుండా వాళ్ళే స్ప్రెడ్ చేసుకున్నారు. ఓకే, అట్లా వైరల్ అయిందంట. ఇంకోటి ఏడుంటావు? ఇంట్లో ఉంటాను మాత్రం చెప్పకు. ఎక్కడ మీ చెప్పాను? ఏరియా అడ్రస్ చెప్పు, నేను నార్మల్ గా అడుగుతున్నా. చెప్పాను. ఎందుకు? నా ఇష్టం అది. అదెందుకు? జస్ట్ నువ్వు ఇప్పుడే అన్నావు కదా నా దగ్గరకు వచ్చి చెప్పు. సరే, చార్మినార్. ఏడా చార్మినార్ లా పక్కన గలీలు ఉంటాయి కదా, వచ్చినావు కదా నువ్వు మొన్న. నేనా? శృతి. మరి ఏదో అనుకోగల వచ్చినావు కదా మొన్న అంటే. శృతి క్లారిటీ అమ్మా. శృతి వచ్చింది కదా మొన్న. సో చార్మినార్ అనుకో, నియర్ బై చార్మినార్. ఒకసారి ఏరియా ఏదైనా చెప్తావా? అంటే లైక్ అక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. చార్మినార్ దగ్గరికి వస్తే వాకబుల్ డిస్టెన్స్ 2 minutes. ఏరియా? అరే ఏరియా ఉండదు అక్కడ, చార్మినారే వస్తుంది. ఇంకేం ఏరియా అంటారు? ఏరియాలు ఏముండే అక్కడ? ఏరియా ఏమంటారు అంటే మ్యాక్స్. ఇది కూడా అబద్ధం చెప్పకమ్మా,
నటించకు మహానటి, నటించకు. ఆ ఏరియా చార్మినారే అంటారు, ఇంకా అక్కడ ఏరియాకి పక్కన ఏరియాస్ అవన్నీ ఏమి ఉండవు. పక్కా చెప్తున్నా, ఒకవేళ మీ ఏరియా చార్మినార్ కాకుంటే ఇంకా నేను దూరం ఏరియా చెప్తా. అది వాస్తవం చెప్పి ఎవరు రాని ఇంటికి. నువ్వేమి అంత హీరోయిన్ కాదు, అంతేమి అంత ఫేమస్ కాదు, ఇంటికి ఎవరు రాడు. జస్ట్ నేను అడుగుతున్నా. విను, నా ఏరియా చార్మినారే, కానీ నీకు చార్మినారే అంటే చార్మినార్ ఇంతే ఉండదు, పక్కన ఏరియాస్ నీకు చెప్పాలి అంటే అది ఇంకా లాంగ్ అయిపోతుంది అని చెప్తున్నా నేను. చెప్పు చెప్పు. ముష్రంబాగ్ ఎక్కడ? అగో టీవీ టవర్, అది ఎక్కడ? ముష్రంబాగే. ముష్రంబాగ్ టీవీ టవర్. సో అక్కడ నెక్స్ట్ కాలనీ పేరు మీది? కాలనీ ఏమంటారు, ముష్రంబాగ్ ట్రాఫిక్ పోలీస్ పక్కలేనే, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్. ఓకే అంతే. పక్కన ఫ్లాట్ నెంబర్? ఫ్లాట్ నెంబర్ ఏమంటారు, ఇండిపెండెంట్ హౌస్. ఓకే, దాని నెంబర్ చెప్పరా? ఆ పక్కన వస్తే తెలిసిపోతుంది అందరికి. అంటే బయట వేసి పెడతావా ఏంటిది ఫోటో గానీ ఏదన్నా? అదే అక్కడ అర్థం అయిపోతుంది, మెయిన్ రోడే కదా. ఓకే, సో అడ్రస్ పక్కగా ఇది అయితే 2000% కామెంట్ అన్నేసుకోగలం మొత్తానికి అయితే. కరెక్ట్. ఓకే సార్, ఎంతవరకు చదువుకున్నావు? 10th ఫెయిల్. నిజం చెప్పు. 10th ఫెయిల్ నేను. సో ప్రతి ఇంటర్వ్యూలో నువ్వు చెప్తున్నావు, కానీ మన ఇంటర్వ్యూలో ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది. నువ్వు నిజంగా చెప్పు, 10th వరకే నువ్వు చదువుకున్నావా? 10th వరకే నేను చదువుకుని, అయితే నిజం. నువ్వు 100 times అడిగినా నేను ఇదే చెప్తా. సరే, ఒకవేళ 10th కన్నా ఎక్కువ చదివితే లైఫ్ బిస్కెట్ అవుతుంది, కానీ నాశనం అవుతుంది, కానీ బిస్కెట్ అవుతావు, అంతా నువ్వు అనుకున్న అంతా పోతుంది. పోనీ ఓకే కదా? మరి ఏంది ఆ ఇంగ్లీష్ అంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ ఎవరికైనా వస్తుంది. నేను మైసూర్ పని చేసిన తీసుకొని వస్తా, ఇంగ్లీష్ మాట్లాడతాడా? 4th క్లాస్ 3rd క్లాస్ వాళ్ళు కూడా మంచి మాట్లాడతారు ఇంగ్లీష్. నువ్వు 4th క్లాస్ ఇప్పుడు? నేను చెప్తున్నా అట్లా. 10th క్లాస్ వరకు చదివినావు, నిజంగా చెప్తున్నావు, ఇక్కడ కెరీర్ నాశనం అయిపోతుంది. నిజం. అరే కొన్ని చెప్పు, అర్థమైందా? ఏడు చదువుకున్నావు అది చెప్పు. నువ్వు ప్రతి ఇంటర్వ్యూలకే కాదు ఇది, మనం విత్ ఆన్సర్స్ ఇస్తున్నావు. మనం చెప్పు ఎంతవరకు చదువుకున్నావు వాస్తవంగా చెప్పు. అరే నేను 10th. పక్కా 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 నిజం చెప్పు. 10th. నువ్వు ఇంటర్ ఏ కాలేజ్ చదువుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్తా, చెప్పు. నువ్వు చదివింది ఇక్కడ హైదరాబాద్ అయితే కాదు, చదివి వేరే దగ్గర చదివినావు, విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, నేను లోకి చెప్తాను మంచిది. అది చెప్పుకో, ప్రూఫ్స్ చూపి. నాకు మీ బాయ్ ఫ్రెండ్ ఉండు. అమ్మా, నాకు బాయ్ ఫ్రెండ్ ఏ లేడు. అయ్యో నిజంగా, నేను నిజంగా ఈ టైం అయితే కాల్ పక్కా చేస్తాను, ముందు చెప్తున్నా. మరి పేరు చెప్పాక నువ్వు ఫీల్ కావద్దు, అది కూడా చెప్తున్నా. ఫస్ట్ నా చోలే చెప్పు, అది కరెక్ట్ కావాలని. మళ్ళీ వేరే నేమ్స్ చెప్తే మళ్ళీ తప్పు అవుతుంది కదా. అబ్బా వద్దు వద్దు ప్రూఫ్స్ పెట్టి అని చెప్పినప్పుడు ఏం కాదు అప్పుడు. సరే నువ్వు చెప్పు, మరి 10th చదివినావు, ఎంతవరకు చదివినావు? ఏంటిది? ఎంతవరకు చదువుకున్నావు? 10th ఫెయిల్ నేను. సరే, నేను మీ ఓన్ ఐడితో సగా చూపిస్తే అప్పుడు ఇక నేను చెప్తే గలీజ్ ఉంటుంది, ముందే చెప్తున్నా. నేనైతే చూపి, క్లూ ఇవ్వాలా? స్టార్టింగ్ నేమ్ చెప్పు. నేను అవన్నీ ప్రూఫ్ చూపిస్తా. నేను ప్రూఫ్ ఆ వ్యక్తి ఏడుంటాడో కూడా నేను చెప్తా. చెప్పు. నాకు తెలిసి ఓపెన్ అప్, నిజంగా ఓపెన్ అప్ అవుతున్నా నేను. ఏం కాదు కదా? పేరు నాకు ఫస్ట్ చెప్పు. పేరు అదా కదా? ఎందుకంత భయపడుతున్నావు? బాయ్ ఫ్రెండ్ లేడుగా నీకు? పేరు నాకు చెప్పు అంటున్నా ఫస్ట్. అన్ని ఫేకే, మొత్తం ఫేకే, చెప్పేవన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం ఉండదు. ఆమె 10th పాస్ కాలే, అలా బాయ్ ఫ్రెండ్ కూడా నేను చెప్తా, ఇంటర్వ్యూ అయిపోయి లోపల చెప్తా. ఎందుకంటే ఇప్పుడు చెప్తే మీకు అంత మజా ఉండదు కాబట్టి నిజంగా చెప్తున్నా. నువ్వు ఏమన్నా అనుకో నన్ను, నేను మాత్రం వాస్తవంగా విత్ ప్రూఫ్ ఫోటో కూడా పక్కన వేస్తా. నేను మాట ఇస్తున్నావు, అది వేసుకోమని చెప్పి పక్క. రైట్, సరే నువ్వు అన్ని ఫాల్స్ చెప్పు, ఇప్పుడు నాకు ఆన్సర్ ఉల్టా చెప్పు. ఇంటర్వ్యూ బయటకు వచ్చినాక నువ్వు బాధపడాల్సి వస్తుంది. సరే, నీకు మంచి క్లూ ఇవ్వాలా? నువ్వు ఉన్న ఇంటికి సరౌండింగ్స్ లోనే ఉంటాడు. అయితే అర్థమైపోయింది. అదొక చిన్న క్లూ ఇచ్చిన నేను. సరే, నువ్వు వేసుకో, ఫోటో వేసుకోవాలా? రైట్, వ్యూవర్స్ గుర్తుపెట్టుకోరు, ఆమెకి నిజంగానే బాయ్ ఫ్రెండ్ ఉండు. ఆయన పేరు కూడా నీకు చెప్తా, ఆయన ఫోటో ఇన్స్టాగ్రామ్ కూడా నేను వేస్తా, విత్ ఆయన పర్మిషన్ తో వేస్తా ఫస్ట్. ఎందుకంటే ఆ తెలియని వ్యక్తిని మనం ఇందాక లాగొద్దు కాబట్టి. సో ఆయన పర్మిషన్ తీసుకుంటే పక్క అయితే బాయ్ ఫ్రెండ్ ఉంటే నేను రాయితే 100% రాసిస్తున్నా, కానీ ఆయన పర్మిషన్ తీసుకుని నేను పక్క వేస్తా. వచ్చిస్తాడు పర్మిషన్. అగో ఆన్సర్ అయితే దొరికింది. సో పక్క ఆమె బాయ్ ఫ్రెండ్ అబద్ధాలు అయితే ఆమె చదివిన 10th కాదు, నిజంగా ఎంతవరకు చదువుకున్నావు చెప్పు. ఇంటర్వ్యూ లాగ్ అవుతుంది, లాగ్ అయితే జనాలు మెచ్చుకోరు, తిట్టుతారు మనని. చెప్పు ఎంతవరకు చదువుకున్నావు? బాయ్ ఫ్రెండ్ లేడు, మసాలా కాంటెంట్ కోసం బొచ్చిస్తాడు అని అన్నా. నేనైతే 10th అన్నదిగా 10th అయితే నేను కాదు. ఓకే, ఎంతవరకు చదువుకున్నావు? అది ఎందుకు? అరే చెప్పు రాదు, నేను మాత్రం చెప్పదు. నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇంటర్. మొత్తం అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పాలి? ఇంటర్ చదివిను. సో డిగ్రీ చదవలేను, పక్క చదవలేదు డిగ్రీ. కాలేజ్ పేరు చెప్పాలా? అరే నీకు ఒకటి చెప్పాలా? నేను ఇంటర్వ్యూకి నేను పిలిచినా, సో నీ గురించి నేను ఎంక్వైరీ చేసిన, నీకు ఏ బాయ్ ఫ్రెండ్ ఉండో అవన్నీ నేను ఎంక్వైరీ చేసిన, నువ్వు జిమ్కి ఏడబోతావు కూడా నాకు తెలుసు, నీ టైమింగ్ కూడా నాకు తెలుసు. సో నేను అందరిలాగా కూర్చొని ఇంటర్వ్యూ చేద్దామని చెప్పాలి. నాది ఇంటర్ కాదు అని అంటున్నావు కదా, ఇప్పుడు నేను డిగ్రీయా?
నేను ఎప్పుడు నీ ఏజ్ ఎంత ఉంటుంది చెప్పు ఫస్ట్. 24. నీ అమ్మ ఇంటర్వ్యూ ఆపేసాం. సరే నిజంగా లేచిపోతా. సరే 19 years. ఇప్పటిదాకా నా అమ్మటి ఇంకో ఏజ్ చెప్పినావు నువ్వు. 19 years. సరే లైవ్ లో ఉంటూ ఇప్పటిదాకా ఏజ్ ఎంత చెప్పింది? గట్టి చెప్పు. 21 కదా. ఇప్పుడు ఎంత చెప్తున్నావు? ఇప్పుడు ఎంత చెప్పినా 21. సారీ 21. ఇది అసలు ఏం అనిపిస్తలేదా ఇంతకాలం చెప్తుంటే? అసలు నీకు ఆన్సర్ కావాలా లేకపోతే నీకు నువ్వు వైరల్ అవ్వాలా? నాకు వైరల్ అవసరం లేదు, ఆటోమేటిక్ గా వైరల్ ఉన్నా. సరే, నా age మరి కావాలా? ఎందుకు అంత జనాలని ఎర్రి చేస్తున్నావు అందరు? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్కటి అబద్ధాలు నిజాలు ఉన్నాయి నీ అరే దగ్గర. అబద్ధాలు ఒక ఎందుకు? ఇంటర్వ్యూ పోతే ఒకలా చెప్తావు, ఇంకో ఇంటర్వ్యూ పోతే అది ఇంకా తప్పు చెప్తావు. ఈ ఇప్పుడు interview తప్పు ఏమన్నాడినా చెప్తావు. అన్ని ఇంటర్వ్యూలలో లేదు 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 కరెక్ట్ మాట్లాడుతుంది, ఈ ఇంటర్వ్యూలో అన్ని ఓపెన్ అప్ ఆ, చేపిస్తా open up అన్నాను. అవుతుంది మరి. మరి నీ ఏజ్ నాకు తెలియదు, నీ ఏజ్ నాకు 21, తెలియదు. ఇప్పుడు 1 hour బ్యాక్ నీ ఏజ్ నాకు నీ నోటితోనే నేను విన్నాను. 21. సో మళ్ళీ అదే చెప్తావు అనుకున్నాక నువ్వు ఇటే చెప్పినావు. సరే మరి విన్న తర్వాత నువ్వు అడిగితే నాకు మండదా? అబ్బా నేను ఇన్నట్టు నీకు తెలియనే తెలియదు. నా ముందే కూర్చున్నావు సరే కదా. నిజంగా మండుతుందా నీకు? సరే నువ్వు అడుగు, నీకు మండుతుందా? నువ్వు అడుగు, మళ్ళీ అడుగు ఏజ్. మళ్ళీ ఎందుకు అడుగుతానే, నా ఇష్టం అది. సో నీ ఏజ్ నువ్వు 21 అని చెప్పి ఇప్పటిదాకా చెప్పినావు కదా. సరే ఏడ మండుతుంది నీకు చెప్పు. దిమాక్ లో ఉందా నీకు? లేదు. మరి దిమాగ్ లో మండుతుంది అన్నావు, దిమాకే లేదు, మరి ఇంకేడికి అయితే నాకు మండదు అని అర్థం. సో చూసినావు ఎప్పుడన్నా ఏంది మిర్చి? నాకు అర్థం అవ్వలేదు. మిర్చి మిర్చి ప్రభాస్ మిర్చి ఫిలిం నేను చూసినా. నీకేం తెలియదు కదా. కారం ఉంటుందా తీయ ఉంటుందా? అది మిర్చి ఎప్పుడు తిన్నావా? మేమంతా స్పైస్ తినాం కదా. మరి ఏం తింటావు? స్వీట్స్. ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం చెప్పు. ఏ స్వీట్ అంటే ఎక్కువ ఇష్టం? రస్మలై. ఎందుకు? అదెందుకు హాట్ నచ్చదా? ఎందుకు? హాట్ ఉన్న వాళ్ళకి హాట్ నచ్చదు. నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు మేకప్ వేసుకొని హాట్ ఉన్నా అని చెప్పి. కాదు చెప్పు. సరే నాకు హాట్ అయితే నాకు ఎక్కువ నచ్చదు, ఎక్కువ అసలు నచ్చదు, కానీ స్వీట్స్ ఎక్కువ. తిన్నావా బాగా? తిని ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా 2. ఓకే. ఇంకెక్క చాక్లెట్లు ఏమి ఇష్టం ఎక్కువ? నాకు తెలిసి లాలీపాప్ అంటే ఇష్టం. నాకు చాక్లెట్స్ ఏమి ఇష్టం, సిల్క్ ఫ్రూట్ అన్నట్టు బాంటీ. అంతే. లాలీపాప్ నాకేం తెలుసు, నేనేమో చిన్న పిల్లనా? చిన్నప్పుడు తిన్నావా? గుర్తులేదు. ఇప్పుడు నువ్వు లాలీపాపులు తినలే? ఎప్పుడు తినలే? మరి నాకు గుర్తే లేదు అసలుకి. లాలీపాప్ తిన్నది కూడా గుర్తులేదు. సో డైరీ మిల్క్ అన్న తిన్నావా? కొరికినావా లేకపోతే తిన్నావా? డైరీ మిల్క్ నేను చాలా టైమ్స్ తిన్నా. ఎట్లుంది? నాకు చాక్లెట్స్ అంటే ఇష్టం. ఎట్లా అనిపించింది డైరీ మిల్క్? నాకు స్వీట్స్ అంటే ఇష్టం, చాక్లెట్స్ అంటే ఇష్టం. అరే ఎట్లా తిన్నావా అని అడిగితే మళ్ళీ నువ్వు ఒకటి అడిగితే ఎట్లా తిన్నావు అంటున్నా. డైరీ మిల్క్ ఎట్లా తింటారు అందరూ? నువ్వు ఎట్లా తింటావు? నువ్వు ఎట్లా నేను అడిగినా ఫస్ట్ యాజ్ ఏ ఇంటర్వ్యూర్ నేను అడిగిన నోట్లో పెట్టుకున్నావా లేకపోతే కొంచెం నువ్వు ఎట్లా తింటారు? అరే నేను అడిగిన కాబట్టి ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పిన. ఎట్లా తింటారు? సరే నేను ఆన్సర్ ఇస్తా. నోటితో తింటారు. నువ్వు చెప్పు. నేను చెవులతో తింటా. చెవులతో తింటావు? నోట్లో పెట్టుకోలే? నేను చెవులతో నోట్లో తింటా. పెట్టుకోలే? నేను చెవులతో తింటా అంటే అక్కడ అది ఫినిష్. ఓకే నేను నిజంగా తీసుకొచ్చి చెవులో పెడతాం. అది తినకుంటే తీసుకురా. గో 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 గెట్ ఇట్ ఫాస్ట్. ఓకే పక్క. సరే అరే నేను ఇంటర్వ్యూ అయిపోయే లోపల తీసుకురా. ఏది మన చాక్లెట్ తీసుకురా. డైరీ మిల్క్. సరే నోట్లో పెట్టుకో. 450 ఉంటుంది చూడ, తీసుకురా. నోట్లో పెట్టుకో. నీకెందుకు? నేను చెవులతో తింటాను కదా. నోట్లో పెట్టుకోవా? నేను చెవులతో తింటాను కదా. నోట్లో పెట్టుకోవా? నేను చెవులతో తింటాను కదా. నేను చెవులతో తింటాడా? నా ఇష్టం. కసితో తింటాడు నువ్వు. డైరీ మిల్క్ ఇచ్చేసి నేను తింటా. ఏంటి తింటావు? డైరీ మిల్క్. అదే ఎట్లా తింటావు అని అడుగుతున్నావు. లాగ్ చేస్తున్నావు. ఎట్లా తింటావు? చెవులతో ఎవరు తిన్నాడు అంత తెలియనప్పుడు ఎందుకు అడుగుతున్నావు? తెలియనప్పుడు ఎందుకు? అదే అంటున్నా. నేను నోట్లో పెట్టుకుంటావా నువ్వు అని అడుగుతున్నాను. నేను చెవులతోనే తింటా. నోట్లో పెట్టుకో. నేను చెవులతోనే తింటా. నోట్లో నేను అడిగిన దానికి ఆన్సర్ నోట్లో పెట్టుకో. నేను చెవులతోనే తింటా. ఇప్పుడు నాకు క్రేవింగ్స్ అవుతుంది, కొంచెం తెప్పియచ్చు కదా డైరీ మిల్క్. తింటావా? కరిగేదాకా తినాలి. 450 కావాలి. నేను కరిగేదాకా తినాలి అని అడుగుతున్నా. నేను తెప్పిస్తా. చూడు నాకు ఎట్లా అవుతుంది. నేను క్రేవింగ్స్ తింటా. నేను ఏమైతుంది క్రేవింగ్స్? సరే నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. పొడుపు కథలు అంటారు కదా. సో అవి నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు అనుకో, నువ్వు అడిగిన డైరీ మిల్కే కొనిపిస్తా. నాకు లాలీపాప్ కొనిపిస్తా. నాకు తెలిస్తే నేను ఆన్సర్ ఇస్తా. నాకు బేసిక్ గా అసలు ఈ పొడుపు కథల పైన నాలెడ్జే లేదు. సో అంటే మరి అంత గలీజ్గా నేను అడగను కూడా. నువ్వు అడుగు. నువ్వు ఇచ్చే అంత ట్రోలింగ్ అంత గలీజ్గా నా క్వశ్చన్స్ అయితే ఉండే. సో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. నాకు బేసిక్ గా నాలెడ్జ్ లేదు. నేను ఆన్సర్ కూడా రాదు. అది నాకు తెలుసు. పొడవుగా ఉంటది, నోట్లో పెట్టుకుంటే. చెప్తావా లేదా? లేదు నువ్వే చెప్పాలి. ఆన్సర్ తెలియకపోతే నువ్వు ఆన్సర్ చెప్పవా? చెప్తా. అదే అప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఆన్సర్ అని చెప్పి ఒప్పుకోవాలి. అని చెప్పి ఒప్పుకోవాలి. ఒప్పుకుంటావు కదా? డన్. ఒప్పుకుంటదంట. సరే పొడవుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది. ఏంటిది అది? పొడవుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది. ఏంటిది అది? స్టేట్ నా దిక్కు చూసి నువ్వు ఆన్సర్ చెప్పాలి.
పక్కన వాళ్ళకి మేబీ తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళ హెల్ప్ లైన్ అయితే తీసుకోకు. వాళ్ళకి ఎవరు తెలియదంట. ఓకే నువ్వు చెప్పు. మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. పొడవుగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లావుగా అవుతుంది. ఏమో తెలియదు. ఊహించుకో, తెలుస్తుంది. నీ డైలీ లైఫ్లో నువ్వు నోట్లో కూడా పెట్టుకుంటావు. అంటే నాకు తెలిసి చిన్నప్పుడు అప్పుడు ఇప్పుడు అంటే మేబీ ఈ టైంలో కూడా నోట్లో పెట్టుకుంటావు. అది నాకు తెలియదు. నోట్లో పెట్టుకుని వస్తుంది. నీకు ఆన్సర్ తెలుసా? తెలుసు. నాకైతే తెలియదు. ఇంత మంచి క్లూ ఇస్తున్నా. నోట్లో పెట్టుకుంటే పెద్దగా అవుతుంది. నోట్లో పెట్టుకుని నువ్వు కూడా పెట్టుకున్నావు తెలిసి. అది నాకు తెలియదు. పెద్దగా ఉంటుంది, నోట్లో పెట్టుకుంటే లడ్డుగా అవుతుంది. నోట్లో ఎప్పుడు ఏం పెట్టుకోవాలి? బూమరా? కాదు కాదు. ఏంటంట? ఆన్సర్ చెప్తే పక్కకి వెళ్ళి మీరు ఒప్పుకోవాల్సి వస్తుంది. బూమరేమో. ముందు చెప్తున్నా. బూమరే ఉండొచ్చు. ఇంకా నోట్లో అదొకటే పెట్టుకున్నావా? నువ్వు ఆన్సర్ చెప్పు. నోట్లో అదొక్కటే పెట్టుకున్నావా అని అడిగినా నేను. బూమరే బబుల్ లాగా అవుతుంది అంతే, ఇంకేమవుతుంది? తప్ప. చెప్పు. 2 seconds టైం ఇస్తున్నా. ఎక్కువ లాగ్ అయిపోయి 2 seconds ఆన్సర్ చెప్పే. నోట్లో పెట్టి నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు. నాకు answer తెలియదు. నోట్లో బూమర్ తప్ప ఏం పెట్టుకోలేదా? ఏం పెట్టుకోలేదు నోట్లో. నువ్వు అడిగిన క్వశ్చన్ కి బూమర్ అయితే బబుల్ అవుతుంది అని అంతే. ఏమైతుంది? బబుల్ లాగా అంతే. ఒప్పుకుంటావు ఇప్పుడు ఎర్రి అని. ఎర్రి డాష్ అని చెప్పి ఒప్పుకుంటావు కదా. సో వ్యూస్ ఆన్సర్ చెప్తున్నా. బెలూన్. మరి బెలూన్ సన్నగా ఉంటది ఫస్ట్, తర్వాత మనం ఊపితే పెద్దగా అవుతుంది. సో అను నువ్వు చెప్పు ఇప్పుడు. నేను ఎర్రి అని చెప్పు. సరే అను. సరే కాదు, నేను చెప్పను. ఓడిపోయినప్పుడు పక్క చెప్పాల్సిందే. సరే నేను ఎర్రి చెప్పు. అబ్బా ఇదేం కొత్త కాదు. నీ వీడియోలు అందరూ చూస్తూనే ఉంటారు. ఏం నాకు తెలియదు కదా. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేముంటది? నాకేం తెలియదు. ఎర్రి పుష్పం చెప్పు. ఓకే సార్ ఒప్పుకున్నావు కదా. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా నేను. నాకు దేనికి ఆన్సర్ తెలియదు. మరి ఒప్పుకో. సరే నేను దేనికి ఆన్సర్ తెలియదు. సో మేబీ ట్రై చేయి. చాలా ఈజీ క్వశ్చన్స్. కాంటెంట్ ఇయ్య నేను. చూడు నేను చెప్తున్నా. ఇంకో క్వశ్చన్ చెప్తున్నా. పెద్దగా ఉంటది, అర్థమైందా? పెద్దగా ఉంటది, చిన్నగా ఉంటది, సరిగ్గా చేసుకోపోతే పిచ్చిగా అవుతది. అస్సలు వేసిన బుర్ర కూడా ఎక్కలే. లైట్ స్కిప్. ఇంకొకటి చిన్నది అడుగుతా నేను. చాలా సిల్లీ క్వశ్చన్. ఇదంతా నీకు ఆన్సర్ తెలుసా? తెలియదు. తెలియకపోతే ఎందుకు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు? నేనా? ఏం చేస్తారు? పొడుపు కదా. పొడుపు కథనా? ఎస్. ఇంట్లో ఏమి లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఏం చేస్తాం? అందరా? ఇప్పుడు ఇంట్లో ఎవరు ఉండరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు, బయటికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? బయటికి వస్తా చెప్పులు వేసుకొని. అంతే. ఏం చేసినావు? కరెక్ట్ ఆలోచించి పక్క ఆన్సర్ చెప్తే నీకు తెలివి ఎక్కువ ఉందని చెప్పి అర్థమైపోతుంది. ఈ ఆన్సర్ నోట్లోనే ఉంటది. మళ్ళీ కూడా చెప్తున్నా. ఇంట్లో ఎవరు లేనప్పుడు బట్టలు వేసుకోకుండా ఉంటామా ఇంట్లో? ఉండొచ్చు. బట్టలు చెప్పులు వేసుకొని బయటికి వస్తాం. ఫోన్ బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తావు అని చెప్పి అడిగిన నేను. ఆన్సర్ అందులో ఉంది. నువ్వు ఇంట్లో ఎవరు లేనప్పుడు బయటికి వస్తావు కదా, వచ్చేటప్పుడు ఏం చేసి బయటికి వస్తావు? ఏమో తెలియదు నాకు. ఏం చేయవు నువ్వు? చెప్పులు వేసుకొని బయటకు వచ్చేస్తా. అంతే. కరెక్ట్ ఆలోచించు. అంతే. కరెక్ట్. మీకు తెలుసా ఆన్సర్? నరేందర్, బబ్లు మీకు తెలియదు. అందరు అదేనా? అందరు ఎర్రే. నువ్వు ఒక్కైనవే ఆన్సర్లు పట్టుకొని కూర్చున్నావు. చూడకుండా నేను అడగాల? నేను చెప్పాలి ఆన్సర్. నవ్వొద్దు. లాక్ వేసి పోతాం. బయటికి పోయేటప్పుడు ఇల్లు తాళం వేసే కదా పోతాం. నాకు నవ్వు రాలే అసలుకి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన ఆన్సర్. నేను అందుకే ఇప్పుడు అంత మంచి ఆన్సర్. సరే ఓకే ఇప్పుడు నువ్వు అడుగు. నేను అడగాను, నా దగ్గర లేవు ఇప్పుడు. ఓకే సరే. మొత్తానికి అయితే ఒప్పుకున్నావు. నువ్వు ఎర్రి అని చెప్పి నువ్వు మన ఇంటర్వ్యూ ద్వారా ఒప్పుకున్నావు. ఎందుకంటే చెప్పేవన్నీ ఫేక్, అన్ని అబద్ధాలే. కేవలం కంటెంట్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తావు, జనాలను అందరినీ పిచ్చోళ్ళని చేస్తావు, ఫాలోవర్స్ ని పెంచుకున్నావు, అర్థమైందా? పైసలు సంపాదించుకుంటున్నావు. ఇవన్నీ ఒప్పుకున్నావు కదా. ఒప్పుకున్నావా లేదా? ఫాలోవర్స్ మా దేవుళ్ళు అంటూ చేసేది చేస్తున్నావు. ఫాలోవర్స్ కోసం. ఫాలోవర్స్ ఆర్ లైక్ చెప్పినా కదా గాడ్ అని. సపోర్ట్ కావాలి. వాళ్ళ వల్లనే పైసలు వస్తున్నాయి. పుస్తకం వాళ్ళు అన్ఫాలో చేస్తే కథం. అది లైట్. ఓకే లైట్ అంటే ఇప్పుడు ఇంకొక సర్ప్రైజ్ రాబోతుంది. సర్ప్రైజా? ఎస్. నవ్వుతున్నావు ఏంది? నీకే సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నా నేను. ఎవరు సర్ప్రైజ్ ఉన్నారు? ఎవరు? నిజంగా నాకా? ఎవరు? చూపిస్తా. మేబీ ఇప్పటిదాకా నుంచి అంటున్నావు కదా నా బాయ్ ఫ్రెండ్ ఏది, నా బాయ్ ఫ్రెండ్ ఏది అని చెప్పి. సో డైరెక్ట్ నా స్టూడియోకే తీసుకొచ్చిన. ఇప్పుడు అందరికి నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్. మజాక్ ఆడకు. సో వెల్కమ్ చేద్దాం అన్ని ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. సో డక్ 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 వస్తుందా? భయం అవుతుందా? అట్లేం లేదు కానీ నాకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా. నువ్వు ఎవరిని పిలిచినావు అన్నది ఒకటి ఉంది. అట్లా నాకు మహా నటి నిజంగా బాయ్ ఫ్రెండ్ లేడు. వదిలిపెట్టేసి
సరేనా? సో నేను తర్వాత చూపిస్తా. సో ఎవరు కాదు ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసేది, నీ ఫ్రెండ్ తను. సో నీకు ఇష్టమైన వ్యక్తి తను కూడా. సో షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సర్ అండ్ విరాట్ కోహ్లీ టైయార్డ్ ఫ్యాన్ అనమాట. సో అర్థమైందా ఎవరు? ఒకసారి వెల్కమ్ చేద్దామా? ఓకే. సో బార్బీ శృతి, సో లెట్స్ వెల్కమ్. సో మీ ఫ్రెండ్ సడన్ గా వస్తున్నావు అని చెప్పి నేను సో తనని పిలవడం జరిగింది. సో హాయ్. సో సర్ప్రైజా? ఎన్ని డేస్ అని కలవక మీ ఇద్దరు? 2 days ago. 2 days ago. సో 2 days ago అంత ఓవర్ యాక్షన్. 2 days ago ఇట్లా వచ్చి టాకులు ఇవన్నీ ఓవర్ యాక్షన్. మళ్ళా మీరు పిలిచినప్పుడు చెప్పలే కదా ఏముంది అని. అయితే నేను ఫస్ట్ టైం నేను సపరేట్గా ఇంటర్వ్యూ పిలిచిన. సో అదే టైంకి నేను కూడా ఇంటర్వ్యూ పిలిచిన నేను. సో ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి అనుకున్నా. సరే అన్ని పక్కన పెడితే నీ ఫ్రెండ్ పక్కనే ఉంది. సో నీ గురించి నీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను ఫస్ట్. ఓకేనా? సో ఏదైనా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అగ్రీ చేయాలి. సో శృతి వాస్తవాలు చెప్పాలి. మీ ఫ్రెండ్ చేసే వీడియోలో నీకు మంచి అనిపిస్తుందా చెడు అనిపిస్తుందా? ఇప్పుడైతే ఆపేసింది కదా. అది కాదు, ముందున్న వీడియోస్ చెప్పు. కొంచెం నెగిటివ్ ఉంది. 1% నెగిటివ్ ఉందా అందులో? 50%. విన్నావా? ఇప్పటిదాకా ఏమన్నాను నాకు అర్థం అవ్వలే. ఈ కంటెంట్ బంద్ చేయది ఇచ్చుడు. సో నువ్వు మీ ఫ్రెండ్ చేసే వీడియోలు మంచిగా ఉంటాయా చెడ్డగా ఉంటాయా ఎలా ఉంటాయా అని అడిగితే సో తను ఏం చెప్పిందో నువ్వు విన్నావు. 1% బాగా లేకుంటుందా లేకుంటే మొత్తానికే బాగుండదు అంటే 50% బాగుండదు అని చెప్పి తను చెప్తుంది. ఇప్పుడు నువ్వు బంద్ చేసి 1 month అవుతున్నట్టుంది కదా. 1 month మ్యాక్స్ ఒక 2 months ఎగ్జాక్ట్. ఆ వీడియోల వల్లనే ట్రోలింగ్ బాగా ట్రోల్ అయినా బాగా పేరు వచ్చింది. సో మాటలు ఎట్లా అనిపిస్తుంటాయి నీకు? అసలు మేము మాట్లాడుకోము ఎక్కువ. నీకు అర్థమైంది నేను చెప్పింది? మీరు రీల్స్ గురించి మాట్లాడుతున్నారు, వీడియోస్ గురించి. కొంచెం ట్రోలింగ్ టైంలో ఆమె అలాగే మాట్లాడుతూ ఉంటది, కొంచెం బోల్డ్ గా అయితే మాట్లాడుతుంది. కానీ బయట లైఫ్ లో అయితే ఆమె అట్లా ఉండదు, నార్మల్ సింపుల్ గా ఉంటది అందరిలాగా. కానీ వీడియోస్ లో మాత్రం అలా మాట్లాడుతుంది. సో నిజంగా ఎప్పుడు నీకేమనిపించలేదు ఎప్పుడు చూస్తే? ఇప్పుడు ఆమె ఆఫ్ చేసేసింది ట్రోలింగ్స్. ఇంత ముందు అంటున్నాను అప్పుడు ఆమె నాకు తెలియదు కదా, నేను కూడా ఆమెకు తెలియదు. ట్రోలింగ్ అప్పుడు ఆమె నాకు తెలియదు, నేను ఆమెకు తెలియదు. అదే నీకు చెప్తున్నా. సో ఆ వీడియోస్ చూసినప్పుడు అంటే నేను నీ ఫ్రెండ్ కూడా ఎందుకు పిలిచిన అంటే ఆడపిల్లల వీడియోస్ చేస్తున్నావు. సో ఇంకో ఆడపిల్ల నుంచి ఆన్సర్ ఉంటేనే బాగుంటుంది, నేను చెప్తే గలీజ్ ఉంటుందని చెప్పి కూడా ఆమె పిలవడం జరిగింది. సో ఆమె నోటి నుంచే విందాం నువ్వు వేసి ఆనిముత్యాల పనులన్నీ, నువ్వు మాట్లాడే మంచి మాటలు. సో చాలా నీటి మాటలు. శృతి నెక్స్ట్ లెవెల్ ట్రోల్ అయింది ఆర్సీబీ అప్పుడు వరస్ట్ గా. మనం చక్కగా పక్కన మీద మాట్లాడాలి. మస్తు వరస్ట్ గా అయింది ఈమె. ఇంకా అది కూడా చాలా బ్యాడ్ ట్రోల్స్, ఆంటీస్ కూడా ట్రోల్ చేసినారు ఆమె వరస్ట్ గా. ఇప్పుడు రీసెంట్ గా కూడా చేయలేదు శృతి. అది తెలుసా అవన్నీ నేను అడుగుతా. ఫస్ట్ నీ గురించి చెప్పు. ఈమె మాట్లాడే మాటలు నీకు ఎప్పుడన్నా అనిపించినా గలీజ్ గా? ఆమె నాతో ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. వీడియోస్ లో అట్లా మాట్లాడింది. కొంచెం అది కొంచెం అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది కదా. ఇంకా ట్రోలింగ్ అది ఇంకా ఆమె పర్సనల్ లైఫ్ నేను నేను చెప్పలేను కదా. నేను ఆమె ఇంట్లో మనిషిని కాదు కదా. మొన్న చెప్పాను, లేదు ఇట్లా నెగిటివ్గా వెళ్ళడం కన్నా పాజిటివ్గా వెళ్ళడం బెస్ట్, తీసేసాయని చెప్పాను. అన్ని తీసేసింది, అన్ని ఇంతకు ముందు ఉండే వీడియోస్ తీసేసింది. ఇప్పుడైతే మొత్తానికి స్టాప్ చేసేసింది అమ్మాయి ట్రోలింగ్స్ కూడా మొత్తం. ఇప్పుడు అన్నీ స్టాప్ చేసేసింది. సరే నీ ఫ్రెండే చెప్తుంది పక్కన కూర్చొని. అంటే నేనే నీకు అడుగుదాం అనుకున్నా, ఆన్సర్ నేనే ఇద్దాం అనుకున్నా, కానీ నేను చెప్తే గలీజ్ ఉంటుంది, ఒక ఆడపిల్ల చెప్తే నీకు అర్థమవుతుంది అని చెప్పి కూడా ఆమె వర్షన్ నువ్వు విన్నావు. నిజంగా ఇప్పటికన్నా చెప్పు. సరే అయిపోయింది, నువ్వు ఆ వీడియోస్ బంద్ చేసినావు, ఓకే ఫైన్. అది సో నువ్వు చేసిన వీడియోలు నీకన్నా మంచిగా అనిపించినాయి వాస్తవంగా మాట్లాడుతున్నాను. ట్రోలింగ్ యాక్టింగ్ దట్స్ ఇట్. ట్రోల్ చేసిన ఫేమస్ అయిన వాళ్ళు ఇక్కడ ఉన్నా, ఫేమస్ అయ్యి ఇక్కడ కూర్చున్నా నేను. సిగ్గువా? ఇఫ్ ఐ పోస్టెడ్ నేను ఒక రీల్ పోస్ట్ చేస్తే రైట్ నౌ నార్మల్ గా తిన కొలాబరేషన్ ఇస్తున్నా నేను, లాక్స్ లో వెళ్ళిపోతుంది. ఇఫ్ షీ పోస్టెడ్ అ రీల్ అదేం పోదు బికాస్ ఆఫ్ ఫేమ్. ఆ ఫేమ్ ఎట్లా వచ్చిందని చెప్పి అడుగుతున్నాను నీకు నేను. ఆల్రెడీ నీకు అది ఆల్రెడీ నేను చెప్పిన, ఫేమ్ వస్తే నెగటివ్ వేలోనే ఫేమ్ వస్తుంది. క్లారిటీగా అర్థం కాలేదు నేను అడిగింది. అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సో నువ్వు చేసే వీడియో నిన్ను చూసి కూడా ఫాలో కొట్టలే. అబ్బా నేను ఏమైనా చేయని, గుండీలు నేను ఏమైనా చేయని,
రీచ్ వచ్చింది కదా, ఎట్లా వచ్చింది, నా మాటలకు వచ్చింది ట్రోలింగ్ అప్పుడు వచ్చింది, నాకు రీల్ ప్రమోషన్స్ అప్పుడు రాలేదు. నేను ఎప్పుడైతే క్రికెట్ లోకి వచ్చినా నా ఫాలోవర్స్ అందరూ ఆగిపోయినారు, నాకు ఫాలోయింగ్ ఏం రాలేదు అప్పుడు. ఆబ్వియస్ గా నేను చేసింది కరెక్టే, నేను ఎంటర్టైన్మెంట్ కోసమే చేసిన. దట్స్ ఇట్. ఓకే, సో అలాంటి మాటలు మాట్లాడితే ఎంటర్టైన్మెంట్. నిజంగా చెప్తున్నా నేను, అంటే ఇప్పుడు లాస్ట్ లో చెప్దామని చెప్పి నేను ఆగినా. నేను నీ వీడియోస్ చూస్తూ ఉంటే ఫ్యామిలీ చూడాలన్నా, ఒక ఆడపిల్ల చూడాలన్నా, చిన్నపిల్లలు చూడాలన్నా, అసలు ఏందిరా ఈ ఆడపిల్లల బతుకులు అన్నట్టు చేస్తున్నావు నువ్వు బయట ఈ సమాజానికి అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఇలాంటి దాళ్ళ వల్లనే సర్వనాశనం అవుతుంది అని చెప్పి కూడా అంటున్నారు. నాలాగా లాక్స్ మెంబర్స్ ఉన్నారు ఇన్స్టాలో. నేను ఒక చిన్న యాంట్ ఆల్రెడీ చెప్పినా నీకు. నెక్స్ట్ లెవెల్ నీకు ఎంటర్టైన్మెంట్ అబ్బా, జస్ట్ నేను ట్రోలింగ్ మాటల గురించి మాట్లాడుతున్నా, బట్టల గురించి కాదు. ట్రోలింగ్ మాటలే, దాని వల్ల నాకు ఫేమ్ వచ్చింది. తర్వాత నేను క్రికెట్ లోకి వచ్చినప్పుడు ఏం రాలేదు, నాకు నార్మల్ అయిపోయింది అంతే. నార్మల్ అయిపోయింది అంటే జనాల వర్షన్ నేను చెప్తున్నా. అంటే నీకేం తెలియదు కదా, నువ్వు సిటీలో ఉంటా అని చెప్పినావు కదా, సో నీకేం తెలియదు. జనాల వర్షన్ ఏమున్నా నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని ట్రోల్ చేసి ఫేమస్ కావాలి. అది కూడా నిజంగా చెప్తున్నా. నీ రీల్స్ ఉంటాయి కదా, నేను చూడాలన్నా కూడా పక్కన ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పుకొని చూడాల్సిన సిచ్యువేషన్ నీ రీల్స్ నేను చూసిన. చూడకండి, బ్లాక్ చేసుకో. చెప్తున్నా అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకున్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. నేను ఏం చెప్తున్నా, బ్లాక్ చేసుకో, నేను చూడు అంటున్నా. నేను నీకే చెప్తున్నా, సమాజం గురించి మాట్లాడతాను. ఒక్కదాని సమాజంకి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా బా, నా ఫాలోవర్స్ కి ఆన్సర్ ఇస్తా. నాకు ఎంతమంది ఫాలోవర్స్ చూపిస్తావు? నా ఫాలోవర్స్ అట్లా లేరు. నా ఫాలోవర్స్ అట్లా మా వాళ్ళే ఫాలో అవుతున్నారు, అన్ని ఇప్పి చూపించమంటారు, చూపిస్తావా? నా ఫాలోవర్స్ అట్లా లేరు. ఒకవేళ ఇప్పి చూపించమంటే నా ఫాలోవర్స్ అట్లా లేరు. నా ఫాలోవర్స్ అట్లా ఉన్న వాళ్ళని అసలు ఇట్లాంటి వాళ్ళని ఫాలోనే అవ్వరు కదా. నేను ఫాలో అయిన మంచిగా నీట్ గా ప్రొఫెషనల్ గా 1 month బ్యాక్ నేను వీడియోస్ తీసేసిన. అన్ఫాలో అవ్వాలి కదా, అందరూ అవ్వాలి కదా. ఫేమ్ అయినో అంత అయిపోయిన తర్వాత ఇంకా పెట్టుకుంటే లాభం ఏంది, తీసేస్తే లాభం ఏంది? సరే అన్ఫాలో అయితే అవ్వాలి కదా. నిజంగా చెప్తున్నా, అది తెలిసి ఫస్ట్ టైం చూస్తున్నా ఇలాంటి అమ్మాయిని నేనైతే. అంటే ఇట్లా ఏదో ఫేమ్ కోసం అన్ని చూపించుకొని వీడియోలు చేసి ఫేమ్ అయిన తర్వాత అన్ఫాలో చేసి ఇంతమంది ఉన్నారు ఇన్స్టాలో. ఇంతమంది అమ్మా, లాక్స్ ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్. అయితే వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు ఇన్స్టాలో. నేను అట్లా కాదు, వాళ్ళు మీ ఇంటర్వ్యూకి రారు, నేను వచ్చిన అంతే. ఎందుకు ఇంటర్వ్యూకి? వాళ్ళ ఇష్టం, వాళ్ళు రారు అంతే. ఓకే, సో సరే నీ ఫ్రెండే ఒప్పుకుంది నువ్వు వేసావని చెప్పి, నువ్వు అన్ని మహానటి వేషాలు అయితే నువ్వు వేస్తూ ఉంటావు. మహానటి అనేది నవ్వు వచ్చింది చూసినా, నిజంగా అన్ని ఒప్పుకున్నావు. నాకు నా ఇంటర్వ్యూలో మాత్రం ప్రతి ఒక్కరికి ఆన్సర్లు దొరుకుతాయి. సో ప్రతి ఒక్కటి ఒప్పుకున్నావు. నీ లైఫ్ లో జరిగిన సంఘటనలు అన్ని నాకు తెలుసు. ఇట్లా పుస్తకం అంటారు కదా, నువ్వు వేసే కథలు, నువ్వు పోయే జిమ్ములకి ప్రతి ఒక్క డేటా నాకు తెలుసు. నువ్వు ఎన్ని మహానటి వేషాలు వేసినా తెరి పుష్పాలు కాదు మాట కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయడానికి. సో నీ ఫ్రెండే చెప్పింది స్వయంగా. ఆమె ఏం చెప్పింది ఆమెకే గలీజ్ అనిపిస్తుంది అని చెప్పి గలీజ్ అనిపించిందా? అరే ఒకప్పుడు ఇప్పుడు నేను చెప్పలేదు, ఒకప్పుడు గలీజ్ అనిపించింది కదా. అప్పుడు ఆమె నా ఫ్రెండే కాదు, మళ్ళీ ఎందుకు ఆమె గీసంటోళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన? అప్పుడు నువ్వు నా ఫ్రెండా? ఇప్పుడైతే అన్ని తీసేసింది కదా, క్రికెట్ కంటెంట్ చేస్తుంది కదా, సో అందుకే ఫ్రెండ్షిప్ చేసినావు. క్రికెట్ కాంటెంట్ నేను చేస్తున్నా, క్రికెట్ కంటెంట్ బాగా చేస్తున్నావు. క్రికెట్ కాంటెంట్ నేను చేస్తున్నా కూడా ఈమె చేస్తుంది. క్రికెట్ కాంటెంట్ నాకన్నా ముందు నుంచే, నాకే ఎక్కువ రీచ్ ఉంది క్రికెట్ లో కూడా. క్రికెట్ లో ఉంటున్నా నేను, క్రికెట్ లో ఏం ఎక్స్పోజింగ్ లేదు, క్రికెట్ లో ఏం షిట్ లేదు. అదే చెప్తున్నా, ఆ క్రికెట్ లో కూడా నాకే ఎక్కువ ఉంది రీచ్. నాకు తెలియదు, ఫస్ట్ ఆమెను అడగండి. ఫస్ట్ చెప్పండి, తర్వాత అమ్మాయిని అడుగుతాను. అదే ఆమె అడగండి, ఫస్ట్ ఆమె ఉంది కదా క్రికెట్ లో. ఎందుకు భయపడుతున్నావు ప్రతిదీ చెప్పు, ఎంత సంపాదించావు? ఒక్క నిమిషం, క్రికెట్ లో ఫస్ట్ ఎవరు ఉన్నారు? ఓకే, నాకు తెలుసు అది ఎవరున్నారు, అది నేను అడుగుతా. అది సో నువ్వే యాంకర్ వా, ఇక్కడ కూడా బయట నువ్వే, అంత నువ్వే, నువ్వే చెప్పు ఎంత సంపాదించావు ఇప్పటికి? తెలియదు నాకు ఒక నంబర్ అయితే తెలియదు. అంటే ఎగ్జాంపుల్ ఇంతవరకు సంపాదించిన అని చెప్పడానికి ఎగ్జాంపుల్ అంటున్నా. నియర్ బై కూడా తెలియదు. ఇన్స్టాగ్రామ్ నుంచి మినిమం 2 లక్షలు సంపాదిస్తున్నాను, వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? తెలియదు నాకు. ఆమె ఎందుకు చూస్తున్నావు ఇక్కడ, నేను అడుగుతున్నా నిన్ను. తెలియదు నాకు. ఓకే, నియర్ బై చెప్పు కదా, ఇంత ఈ రేంజ్ లో చెప్పు, ఇంత నుండి ఇంతవరకు సంపాదిస్తున్నా. తెలియదు నాకు, తెలియదు. ఇప్పుడు పే స్లిప్లు కూడా చూపిస్తా అంటావా ఏంది నువ్వు? నేను ప్రూఫ్ పెట్టుకుని అడుగుతున్నాను. సరే ఈమెను అడిగినాక నువ్వు ఎప్పుడు ఎంత సంపాదిస్తున్నావు శృతి? నువ్వు నేను ఇన్స్టాగ్రామ్ లో ప్రమోషన్స్ చేయట్లేదు. ప్రమోషన్స్ చేయలేదు.
క్రికెట్ నేను జస్ట్ కంటెంట్ ఈ రోజు ఏం మ్యాచ్ జరిగింది దాని మీద నేను కంటెంట్ ఇస్తాను అంతే. అంత పైసలే మీరు నా ఇష్టం, అది నేను రీల్స్ చేస్తా, అది ఏం ప్రమోషన్ కాదు కదా నాకు పైసలు ఇవ్వడానికి. ఓకే. సో నువ్వేం తీసుకుంటలేవు, నువ్వు చెప్పు ఎంత తీసుకుంటున్నావు? ఎవరు ఆమెకి ఎంత వస్తుంది నువ్వు చెప్పు అంటున్నా నేను. నాకు తెలియదు. నువ్వు 2 లక్షలు సంపాదిస్తున్నావు, ఈమె కూడా బాగానే సంపాదిస్తుంది కానీ ఇప్పుడు ఆపేసింది అంతేనా? మేము ప్రమోషన్స్ చేస్తలేము, ప్రిడిక్షన్స్ చేస్తున్నాము. ప్రమోషన్స్ వేరు, ప్రిడిక్షన్ వేరు. ప్రిడిక్షన్ అంటే ఆస్ట్రాలజీ కూడా చెప్తాడు ప్రిడిక్ట్ చేసి. ఫ్రీగానే చేస్తున్నారు, పైసలు ఏం తీసుకుంటలేరు. అవును. ఇవి కూడా అబద్ధాలు. నిజంగా సిగ్గు అనిపిస్తలే అసలు. ఇప్పుడు ఎవరి పే గురించి ఎవరు ఎందుకు మాట్లాడాలి? నేను సుమారు అని చెప్పి సరే నేను చెప్పను అని చెప్పిన అయిపోతున్నాను. తీసుకుంటలేదు. నేనైతే ఇంతవరకు అమౌంట్ తీసుకోలేదు ఇన్స్టాగ్రామ్ నుంచి. అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి వాస్తవంగా తీసుకోలేదు. నిజంగా చెప్పాలి, నిజంగా తీసుకోలేదు. నాకు ఏమున్నా డాడీ ఇస్తారు. ఓకే. సో నువ్వు రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేసినావు? నువ్వు మొత్తం డయట్ ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. ఐపీఎల్ ముందు నుంచి ఒక 2 months ముందు. విరాట్ కోహ్లీ పెట్టగానే పోతుంటాయి మిలియన్స్. విరాట్ కోహ్లీ చేస్తా మాక్సిమం. ఎందుకు అట్లా విరాట్ కోహ్లీ అంటే? విరాట్ కోహ్లీ అంటే ఎందుకు అట్లా అంటే ఇష్టమా? క్రష్ పిచ్చ ఏం లేదు, ఇష్టం అంతే. ఇష్టం అంటే ఓకే. బాగా చూస్తావా క్రికెట్? తక్కువ. విరాట్ కోహ్లీ అంటే ఎట్లా తెలుసు అంటే నార్మల్ గా మ్యాచ్ అంటే నేను రీల్ చేయడం వల్ల కదా మీకు తెలుసు నేను ఏంది అని. ఈ రోజు మ్యాచ్ ఏమైనా అయితే చూసి దానిపైన రీల్ చేసి పెడతాను. ఓకే. బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? క్రికెట్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి అడుగుతున్నాను నేను. బ్యాటింగ్. అయ్యా ఎందుకు నవ్వుతుంది నాకు అర్థమైతలేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా? 6లు కొడుతున్నా ఎక్కువ ఇష్టమా, 4లు కొడితే ఎక్కువ ఇష్టమా? అదే ఏమి నేను అడుగుతున్నా, క్రికెట్ గురించి చెప్తున్నారు అదే అడుగుతున్నా. సో బ్యాటింగ్ అంటే ఇష్టం. 4లు ఎక్కువ కొడితే ఇష్టమా లేకపోతే మెల్లగా ఆపుకొని 4లు కొడితే ఇష్టమా? విరాట్ కోహ్లీ ఎట్లా అన్నా ఓకే అబ్బా. ఆయన 6 కొడితే 4 కొడితే ఎట్లా చేసినా ఓకే అంటావు. అరే నువ్వు చెప్పు. విరాట్ కోహ్లీ సరే నువ్వు కూడా క్రికెట్ చేస్తున్నావు. బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్ ఇష్టమా? నాకు అసలు ఏం తెలియదు క్రికెట్ గురించి. ప్రిడిక్షన్ వేరే ఎవరైనా చేస్తారు ప్రిడిక్షన్. క్రికెట్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెట్ గురించి తెలియదు. ఇలా తప్పించుకోవద్దు. నిజంగా తెలియదు నాకు క్రికెట్ గురించి. బ్యాటింగ్ అంటే తెలుసా? తెలియదు. నాకు క్రికెటే తెలియదు. క్రికెట్ గురించే తెలియదు. నాకు క్రికెట్ గురించే తెలియదు. బ్యాటింగ్ నాకు క్రికెట్ గురించే తెలియదు. అప్పుడు ఆడలేదా ఎందుకంటో చిన్న ఉన్నప్పుడు నుంచి ఎప్పుడు బ్యాటింగ్ నాకు అసలు క్రికెటే తెలియదు. నాకు క్రికెటే తెలియదు. ఆమె కనెక్ట్ అవుతుంది మస్తు. ఏమో నువ్వు అట్లా చేసినట్టున్నావు. నాకేం తెలుసు ఆమె ఉంది క్రికెట్ లా. సరే బ్యాటింగ్ తెలియదు. నాకు క్రికెటే తెలియదు. నాకు క్రికెటే తెలియదు. నాకు క్రికెటే తెలియదు. క్రికెట్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. నాకు క్రికెటే తెలియదు. క్రికెట్ వేరే బ్యాటింగ్ వేరే. బ్యాట్ ఎప్పుడు చూడలేదు నాకు అసలు ఏం తెలియదు. నేను 5 minutes ఉంది అంతే ప్లీజ్. బ్యాటింగ్ ఎప్పుడు చూడలేదా? మనం వచ్చింది లిజన్. నేను చెప్పిన దానికి ఆన్సర్ నేను 2 minutes లో ఎండ్ చేసేస్తాను. బ్యాటింగ్ అంటే ఇష్టమా బౌలింగ్ అంటే ఇష్టమా? నాకు క్రికెటే తెలియదు. సరే పక్కన పెట్టు. బ్యాట్ చూసినా ఎప్పుడైనా? నాకు క్రికెటే తెలియదు. బ్యాట్ చూసినావా అంటే? నాకు క్రికెటే తెలియదు. బాల్ అంటే తెలుసా? నాకు క్రికెటే తెలియదు. 2 minutes ఉంది ప్లీజ్. నేను అడిగితే మరి ఆన్సర్ చేస్తాను. కంటెంట్ నాకు తెలియదు. క్రికెట్ అయిపోయింది. ప్రమోషన్ చేస్తున్నావు. ప్రిడిక్షన్ అది ప్రమోషన్ కాదు. అదే ప్రిడిక్షన్ చేస్తున్నావు. బ్యాట్ ఎప్పుడు చూడలేను. నేను తెలియదు. బ్యాటింగ్ ఎప్పుడు చూడలేను. లిజన్ నేను తెలియదు రాంగ్ ప్రిడిక్షన్స్ చేస్తున్నా. నువ్వు బ్యాటింగ్ ఎప్పుడు నాకు అసలు క్రికెట్ గురించే తెలియదు. అంటే ఏ ఆట అంటే ఎక్కువ ఇష్టం? సరే నీకు ఏ గేమ్ అంటే ఎక్కువ ఇష్టం? అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం. అది తెలుసు. గేమ్ అని చెప్పినా నేను. గేమే అది. మైండ్ గేమ్. దాచుకున్నట్టు ఎప్పుడైనా అడిగినావా? నాకు మైండ్ గేమ్ ఇది. మొత్తం స్ట్రాటజీలు వాడుతావు నువ్వు బాగా. లేట్ అవుతుంది ప్లీజ్ కొంచెం తొందర. కంటెంట్ చూసినా నేను మంచిగా బ్యాటింగ్ ఇష్టం బాగా ఇష్టం. నాకు క్రికెట్ తెలియదు అంటే ఫినిష్ అక్కడనే. జనాలు కాదు నాకు నిజంగా అవుతుందా? ఇక్కడ ప్రెడిక్షన్ చేస్తావు బ్యాట్ తెలియదు బాల్ తెలియదు అంటే నువ్వు కంటెంటే ఇస్తలేవు. నాకు అస్సలు నాకు తెలియదు క్రికెట్. ఓకే నేను ఇచ్చేది ప్రిడిక్షన్స్ మాత్రమే. అది ఎవరైనా ఇస్తారు. దట్స్ నాట్ ప్రమోషన్. చిన్న పూరని అడిగిన చెప్తారు బీ ఫర్ బాల్. మరి వాళ్ళని పిలిచి అడుగు. ఓకే నీకేం తెలియదు. బాల్ ఎప్పుడు చూడలేను. నాకు తెలియదు అంటే చూస్తున్నావు కింద. నాకు తెలియదు అంటే నా ఫోన్ చాడుతుంది కొంచెం లేట్ అవుతుంది ప్లీజ్. నేను అందుకే మండే అన్నా. ఏంటిది మండే? ఇంటర్వ్యూ. నువ్వు క్లారిటీగా మాట్లాడు. మండే అంటే చూస్తావు మళ్ళీ ఏదో అనుకుంటారు. సరే
ఇంకా నాకు అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు. ఎందుకు? అందుకే నేను అందుకే నైట్ ఎటు పోయినావు అంటున్నా. ఎప్పుడు అయిపోయింది శృతి నా జిమ్? నైట్ 10 అవుతుంది. 10-11 అయిన తర్వాత నేను ఈమెతోనే ఈమె మాట్లాడుతుంటే కూడా ఇట్లానే చేసిన. నేను నాకు చిరాకు వస్తుంది ఫోన్ పెట్టేస్తే, నాకు ఆకలి అవుతుంది తినలే అని. ఓకే, నైట్ లో జిమ్ బాగా చేస్తావా? జిమ్ నాకు ఇంపార్టెంట్. పక్క డైలీ వెళ్తావు జిమ్కి. జిమ్ తర్వాత ఏం చేస్తావు నైట్ టైంలో? తినడం, పడుకోవడం. పడుకొని అంతే. పడుకొని ఏం చేస్తావు? ఎవరేం చేస్తారు పడుకొని? నువ్వు. నేను కాదు, అందరేం చేస్తారు. నాకేం తెలుసు. మరి అందరేం చేస్తారు? నేను ఫోన్స్ ముట్టుకొని పడుకుంటే చూస్తావు ఖాళీ, స్విచ్ ఆఫ్ పడుకునే ముందే, తినేప్పుడే. ఓకే. సో పండుకొని ఏం చేస్తారు మరి? ఏం చేస్తారు? తింటారు, గది కూడా తెలియదు. సరే ఇంకోటి అడుగుతా, నువ్వు చెప్పు. బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది, ఏంటది? పొడుపు కదమ్మా. వచ్చినప్పటి నుంచి కప్ప 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 వస్తుంది. బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది, ఏంటది? అడుగా ఫస్ట్. టాటాయిస్ కాదు, అది మనం తింటామా? ఊర్లో పెట్టుకుంటాం. అదే మీ ఇద్దరు కూడా పెట్టుకోరు. పెద్దగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆరెంజా? కాదు, ఈజీ ఆన్సర్ అది. నువ్వు చెప్పు ఆన్సర్. అంటే మీ నోటితో నేనే చెప్పిస్తా. అదొక ఫ్రూట్. ఆన్సర్ కూడా ఇచ్చిన. ఫ్రూట్ తెల్లగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. బనానా. ఎస్, తిన్నా ఎప్పుడైనా? అర్థమైందని చెప్పింది. బనానా తినేటప్పుడు మనం ఆ తోలు తీసాం కదా, అలాంటి ఎప్పుడైనా తిన్నారా బనానా? తిన్నావా? తీసి తింటావా? తోలు లేకుండా తీసే తింటాను. తింటావు? ఎన్నిసార్లు తిన్నావు ఇప్పటికి? డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే తింటా. తోలు డాడీ వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వస్తే, ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో ఉంటాయా, ఆకలి అయినప్పుడు తీసుకొని. ఓకే, నీకు ఏ ఫ్రూట్ అంటే ఇష్టం? ఎవరికి? నీకే. నాకు ఫ్రూట్స్ మంచిగా అనిపించేది. నాకు ఫ్రూట్స్ ఏమి ఇష్టం ఉండదు. ఫ్రూట్స్ ఏం తినవు? మరి జిమ్ ఎట్లా డైట్ మెయింటైన్ చేస్తావు? ప్రోటీన్ తీసుకుంటావు. ఇంకోటి చాలా మందికి ఒక డౌట్ ని మెయింటెనెన్స్ సీక్రెట్ ఏది అందంగా ఉండడానికి? జిమ్మే. ఓకే, ఏమైంది? ఇబ్బంది పడుతున్నావు? నాకు నెక్స్ట్ లెవెల్ ఆకలి అవుతుంది, అతను అవతలే తొందరగా ఫినిష్ చేయి. ఓకే సరే, నీ అడ్రస్ అయితే అందరికి చెప్పేసినావు. సో నువ్వు ఎక్కడ ఉన్నావు కూడా అందరికి చెప్పేసినావు. సో నీ సీక్రెట్ అನ್ನು కూడా జిమ్ పోతున్నా అని చెప్పి చెప్పేసినావు. ప్రతి ఒక్కటి మన ఇంటర్వ్యూలో చెప్పినావు. సో ఇంకోటి చాలా మందికి డౌట్ ఉండే, ఆ డౌట్ కూడా క్లారిటీ ఇచ్చేసినావు. నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసి ఒప్పుకున్నావు. ఇంకోటి అన్న అయితే ఒప్పుకున్నావు. ఆల్మోస్ట్ అన్ని క్లియర్ అయినాయి. సో నీ పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీ పేరెంట్స్, మీ ఓన్ బ్రదర్స్ సిస్టర్స్ ఎంతమంది? నేను ఒక్కదాన్నే. అందుకే వేరేను. నాది జాయింట్ ఫ్యామిలీ, దట్స్ ఇట్. ఓకే, జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. ఓకే, సో మీ ఇంట్లో ఒకదాని ఆడపిల్లలు ఎవరు, అబ్బాయిలు ఎవరు లేరా? నేను ఒక్కదాన్నే ఫస్ట్ గర్ల్. ఓకే, అబ్బాయిలు ఉన్నారా? చిన్న వాళ్ళు. ఓన్ బ్రదర్ ఉన్నా నీకు? లేరు. ఓకే, సో నువ్వు ఇంట్లో ఒక్కదానివే. చాలా గారభంగా పెంచి బయట వదిలిపెట్టిరు, ఇట్లా తయారైనావు, అందరినీ ఆగం చేస్తున్నావు. సరే ఇంకోటి చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో నీకు మెసేజ్ పెడితే మెసేజ్ పోతలేదు, అర్థమైందా? చాలామంది నీతో చాట్ చేయాలని, చాలామంది నీతో మెసేజ్ పెట్టాలని చెప్పి చాలామంది నీ వ్యూవర్స్ వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఆన్సర్ చేయాలంటే ఏమి ఇస్తావు? మెసేజెస్ చేయకండి అంతే. వాళ్ళంత ప్రేమతోని అంత ఫ్యాన్స్ అయ్యి మెసేజ్ పెడుతున్నారంటే చేయొద్దని చెప్పి చెప్తావు. సో వ్యూవర్స్ అందరూ ఈమె ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు అన్ఫాలో చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే బాగా యాటిట్యూడ్ చూపిస్తుంది. ఆ ఇంటర్వ్యూ చేస్తుంటే మధ్య మధ్యలో నాకు ఆకలి అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, నేను జల్దీ పోవాలని చెప్పి సతాయిస్తుంది. ఇక నీ ఇన్స్టాగ్రామ్లో మొత్తం అన్ఫాలో అవుతాను, పక్క పోయి. నువ్వు చెప్పి ఇక ఏంటి విశేషాలు, ఎట్లా ఉన్నావు? ఇన్స్టాలో తినేసి వచ్చినావు. సో అందుకే నువ్వు గట్టిగా ఉన్నావు. పక్కనమే ఎండుకపోయింది. సో నువ్వు రీల్స్ చేసేటప్పుడు కానీ అసలు నేను ఓపెన్గా అడుగుతున్నా, పక్కన నీ ఫ్రెండే ఉంది, నీ ఫ్రెండ్ రీల్స్ నువ్వు చూస్తూ ఉంటావు, అలా ఎవరు అనలే ఇలాంటి ఫ్రెండ్ ఏంద్రా బాబు నీకు అని చెప్పి జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఎవరు అడగలేదు పక్క. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు చూడలేదు రీల్స్ ఆమెవి మోడల్? ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారా రీల్స్? నాకు అర్థం అవ్వదు. ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఎందుకు చూస్తారు రీల్స్? అయితే మా ఇంట్లో వాళ్ళు చూస్తారు. దొరికింది ఆన్సర్. మా ఇంట్లో వాళ్ళు అయితే ఇన్స్టాలో ఎవరు కూర్చోరు అట్లా. అందుకే ఇట్లా తయారైన. నా దాంట్లో అందరు స్టడీ ఎడ్యుకేటెడ్. ఇన్స్టా పట్టుకొని ఫేస్బుక్ పట్టుకొని కూర్చోరు. మీ దాంట్లో అందరూ అన్ఎడ్యుకేటెడ్ లా? అంటే నీకు చెప్తున్నా, చదువుకున్నాడు. ఏమో మరి మోడల్ అంటుంది. సరే నువ్వు రీల్స్ ఎప్పుడు చేయడం స్టార్ట్ చేసినావు? స్టార్టింగ్ రీల్స్ ఎప్పటి నుంచో చేస్తున్నా, కాకపోతే ఎప్పుడో ఒకసారి అట్లా మంత్లీ ఒకటి చేస్తూ ఉండేదాన్ని. ఐపీఎల్ ముందు ఒక వీడియో అప్లోడ్ చేసిన అనమాట. విరాట్ కోహ్లీకి బాయ్స్ అయినా గర్ల్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు అని. అది ఎక్కువ రీచ్కి వెళ్ళడంతో నెక్స్ట్ వీడియోస్ కూడా విరాట్ కోహ్లీగా చేశాను. ఓకే, అప్పటి నుంచి తిరిగి చూస్తూ ఉంటావు మ్యాచెస్ బాగా? దాని తర్వాత నుంచి చూస్తున్నా. ఓకే, ఏం చదువుతున్నావు? ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్. కాలేజ్ ఎక్కడ మరి?
చెప్పు చెప్పు హ్యామ్ స్టెక్ లా లేకుంటే ఇంకేం అందుకు నువ్వు ముందే మొత్తం ఎంక్వైరీ చేసినట్టున్నావు నా గురించి. ఏ కాలేజ్ నీది? హ్యామ్స్టెక్. హ్యామ్స్టెక్. ఓకే. సో ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నావు. సో నిజంగా నువ్వు చెప్పాలి, బాయ్ ఫ్రెండ్ ఉండాలేడా నీకు? లేడు. నిజంగా? ఈమెకున్నాడు. ఆన్సర్ మాత్రం దొరికింది. ఆమెకు ఏం పేరు తెలియదు నాకు. చూసినావా? ఆన్సర్ అయితే దొరికింది. సో వ్యూస్ ఫోన్ ఎప్పుడు మాట్లాడుతుంటాయా బాయ్ ఫ్రెండ్ అనుకోవాలి. సో మనకైతే క్లారిటీ నేను చెప్పిన. సో ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. ఇంకో పక్కన ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ అనమాట చెప్పింది, బాయ్ ఫ్రెండ్ నిజంగానే ఉందని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. సో బాగా చేస్తున్నావు రీల్స్, నీ కూడా రీచ్ బాగా వస్తుంది. సో నెక్స్ట్ మరి కంటెంట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని? ఇప్పుడు ఈ వరల్డ్ కప్ అయినాక నార్మల్ వీడియోస్ చేస్తా. నువ్వు కూడా బోల్డ్ కంటెంట్ వైపు ఏదన్నా పోవాలనుకుంటున్నావు? నువ్వుతో చెప్పు. అస్సలు లేదు మాకు, అస్సలు బోల్డ్ కంటెంట్ పోవాలని చెప్పి కూడా లేదు. సరే మీ ఇంట్లో వాళ్ళు రీల్స్ చూస్తారు, ఎడ్యుకేటెడ్ బ్రదర్ ఉందని చెప్పి నువ్వు చెప్పినావు కదా. సో రీల్స్ చేసేటప్పుడు కొన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు ఇంట్లో ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కొన్నావు ఫ్యామిలీ నుంచి? అంటే నీ వీడియోస్ కానీ? నా వీడియోస్లో ఎప్పుడు అట్లా ఏం లేదు. ఓకే. ఈ సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని చెప్పి కూడా పేరెంట్స్ నుంచి ఏమైనా ప్రెజర్? అంటే నా వీడియోస్ చేయడం అన్ని చూస్తారు, ఎడిటింగ్ చేయడం అంతా చూస్తూ ఉంటారు కదా. తర్వాత దీంట్లో ఏముంది, ఏం లేదు కదా. ట్రోల్స్ అయినప్పుడు చెప్పిన డాడీ ఇట్లా ట్రోల్స్ అయినంటే అవును చూసిన నేను కూడా, పట్టించుకోకు, ఒకవేళ నీది రాంగ్ ఉంటే నేనే చెప్తా ఆపేయమని, కానీ అదేదో అనుకోకుండా అయిపోయింది కదా, దాని తర్వాత నుంచి అట్లా వేయకు అనేసి అన్నాడు. దాని తర్వాత నేను సారీ అని చెప్పి ఒక వీడియో పెట్టేశాను అనమాట సిఎస్కే ఫ్యాన్స్ కి. దాని తర్వాత నుంచి ఇంతవరకు నాకు ఏ ట్రోల్ రాలే. ఒక్క ఆంటీ ఏమో చేశారనమాట నా పైన, చాలా వైరల్ అయింది అది. ఓకే. ఫాదర్ సపోర్ట్ ఉందన్నమాట ఇంట్లో? అందరు చూస్తారు నా వీడియోస్. అందరు చూస్తారా? సో ఇంకోటి, ఆ లైఫ్ లో ఇలాంటి రోజు ఒకటి మన లైఫ్ లో రావద్దు అన్న రోజు ఏదన్నా ఉందా మీ లైఫ్ లో? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ రోజు మన లైఫ్ లో అనే? ఈ రోజే మాది మొత్తం ఇప్పుడు నెగిటివ్ అవుతుంది బయట. ఏమంటావు? ఎందుకు నెగిటివ్ అవుతుంది? సరే నీకేమన్నా అసలు ఇప్పుడు నేను మళ్ళీ నేను అడుగుతున్నా, ఫస్ట్ లైఫ్ లో ఇలాంటి రోజు మళ్ళీ ఎందుకు అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూ? ఎందుకు అలా? బయట నెగిటివ్ పోర్ట్రేట్ అయితే మా క్రికెట్ కి ఇంపాక్ట్ పడుతుంది. మనం చక్కగా ఉంటే చక్కగానే ఉంటాయి. అది 1 month బిఫోర్ అయింది, ఇప్పుడు తీసుకొని ఎవరు చేసిన అదే తనము, ఇప్పుడు చేసిన అదే అంటారు. ఓకే సరే, మీ ఫ్యాన్స్ కి కానీ మీ అభిమానించే వ్యక్తులకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పి పిచ్చిదాని అయిపోతున్నా. అందరు మంచిగా ఉండండి, అంతే. తినండి, తినండి, మంచిగా ఉండండి, దట్స్ ఇట్. ఇంకేం లేదు, అందరు మంచిగా ఉండండి. ఓకే. సో నువ్వే చెప్తావు అనుకున్నావు మీ ఫాలోవర్స్ కానీ నేనైతే ఖచ్చితంగా కంటెంట్ ఇస్తాను, నా కంటెంటే చూడమని చెప్తాను నేను. ఎలాంటి కంటెంట్ ఇస్తావు? క్రికెట్ గురించి ఇస్తావు. ఇంకోటి, మనం ఎన్ని రీల్స్ చేసినా కూడా ఒక్కొక్కసారి రీచ్ పోదు. అవును, నాది 50K మ్యాక్స్ 50K వరకు ఉంటది రీచ్ ఉంటుంది. అంటే మ్యాచ్ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ ఉంటుంది, మిగతా ఇప్పుడు చేస్తున్నానికి మ్యాక్స్ 40-50 వరకు ఉంది. ఓకే సరే, చివరిగా లాస్ట్ కి మీ ఫ్యాన్స్ కోసం ఒక పాటతో ఎండ్ చేద్దాం మనం. సో ఒక సాంగ్ పాడును. నువ్వే నాతో నవ్వదు. ఎందుకు? సాంగ్స్ పాడు, కనీసం డాన్స్ అన్నది అది కూడా చేయవు. సరే, ఒక్కటే లాస్ట్ క్వశ్చన్ ఇది. నువ్వు ఒక మెసేజ్, ఒక వీడియో రిలీజ్ చేసినావు, వాట్ ద ఫక్కింగ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగొచ్చు అని చెప్పి నేను ఒకటి విన్నా. సో నాపై ట్రోల్స్ వేసుకొని ఏమన్నా చేసుకొని అని చెప్పి కూడా నేను ఒకటి విన్నా. ఏదన్నా చేస్తావా? ఇప్పటికీ చేస్తావా? నాకేం గుర్తులేదు అసలు, అది ఇప్పటిది కూడా. నువ్వు పెట్టలేదు ఆ వీడియో? నా దగ్గర ఉంది అది. స్టోరీయా? లేదు, వీడియో పోస్ట్ చేసిన ఒక వీడియో. సో నాపై ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, నేను ఫీల్ కాను. ఏమో గుర్తులేదు. ట్రోల్స్ అయితే నాకు గుర్తులేదు, కానీ ట్రోల్స్ అవుతే నువ్వు ఫీల్ అవుతున్నావు అది ఇది అంటే, నేనే ఒక వాళ్ళపైన ట్రోల్ చేసినప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతా, మీ ట్రోల్స్ చేసుకోండి, నాకేమట్లా లేదు, నేను కూడా ఆల్రెడీ చేసినా కదా అని చెప్పిన, అంతే. ఎవరైనా ట్రోల్స్ చేసుకోవచ్చు. సిట్టింగ్ పొజిషన్ మార్చిన? అదే అసలు ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ సిట్టింగ్ పొజిషన్ మార్చడం అని చెప్పి అడిగిన. అదే ఇంతసేపు ఆ ఇంటర్వ్యూ అసలు ఇక్కడ ఈమె లేదు కదా అప్పటి నుంచి. సరే, నువ్వైతే నీకు సంబంధించిన చెప్పేసినావు. ఓకే, సో ఇప్పటి నుంచి మరి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నావు. దేనికోసం కొత్త లైఫ్? ఇప్పుడు అన్ని బంద్ చేసినావు, తీసేసిన వీడియోస్? నేను ఇప్పుడు బంద్ చేయలేదు. అదే 2 months బ్యాక్ తీసినావు, నాకు ఈ రోజు దొరికినావు కాబట్టి నేను అడుగుతున్నాను. 2 months బ్యాక్ తీసేసిన, దట్స్ ఇట్. ఇప్పటి నుంచి మళ్ళీ వీడియోస్? ఇప్పటి నుంచి ట్రోలింగ్ వీడియోస్. 2 months బ్యాక్ నేను చేసిందే 1 month, ఇప్పటి వరకు వైరల్ అవుతుంది, దట్స్ ఇట్. వైరల్ అయితే నేనే ఫేమ్ అవుతా, ఫైన్. ఓకే, సో మళ్ళీ మాత్రం చేయవు. ట్రోలింగ్ లో వచ్చే ఛాన్స్ లేదు ఇంకా. ఓకే, వస్తే లేదు, రాను. ట్రోలింగ్ ఆన్సర్ అది కూడా వస్తే ఏం చేయాలి? నేను రాను అని నేనే చెప్తున్నా కదా, దట్స్ ఇట్. రాను. వచ్చేది ఉంటే మధ్యలో ఎప్పుడో ఒకసారి అవుతుండే, అవ్వలేదంటే ఇంక అవ్వదు అది. ఓకే,
సో ట్రెడిషనల్ డ్రెస్ తో వచ్చిన ఇంటర్వ్యూకి ఈరోజు చేంజ్ ఓవర్ ఎవ్రీ ఇంటర్వ్యూలో దట్స్ ఇట్. అంతే. నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేసిన అనమాట నీ డ్రెస్సింగ్ కూడా నువ్వు వచ్చినప్పుడు. ఓకే ఫైన్. సో వ్యూయర్స్ పక్క అయితే ఆ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పి మండే మధ్యలోకి వెళ్ళిపోతున్నా ఒప్పుకున్నావు కదా. 2000% కాంటెంట్ ఇజలో కాకలు అయితే నెక్స్ట్ లెవెల్. సో మండే అయితే మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తా అని చెప్పింది. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యూబ్ టీవీ. అనిల్ గుడ్ బాయ్. ఓకే, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శృతి కూడా వచ్చింది ఇంటర్వ్యూలో. మా పైన నెగిటివ్ అట్లాంటిది ఏం పోర్ట్రేట్ చేయకండి, బికాస్ మేము మొత్తం ఉన్నది క్రికెట్ లోనే. ఓకే దట్స్ ఇట్. ఈయన ఎంత లాగినా కూడా నేను దేనికి ఆన్సర్ ఇవ్వలే. బై గైస్. సో వ్యూయర్స్ మనకైతే మంచి కంటెంట్ దొరికింది. సో ఈ ఇంటర్వ్యూ అయితే పక్కా చూడండి. ఎందుకంటే తను ఈ అమ్మాయి ఉంది కదా, సో ఈ అమ్మాయి చెప్పేవన్నీ అబద్ధాలే. ఇగో ఈమె పక్కనుండే నేను చెప్తున్నా. ఇగో ఈ వ్యక్తి ఉందా, ఈ వ్యక్తి చెప్పేవన్నీ ప్రతి ఒక్కటి అబద్ధాలే. ఈ వ్యక్తికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండు, ఇది మాత్రం వాస్తవము. సో తను చదువుకుంది 10th కాదు, ఇంకా తను చదువుకుంది. తను చేసే వీడియోలు కేవలం ఫేమ్ కోసమే చేస్తుంది. జనాలందరినీ ఎర్రి పుష్పాలను చేస్తుంది. ఇది మాత్రం వాస్తవంగా చెప్తున్నా. సో ఇంకోటి పైసలకు బాగా ఆశపడ్డది. సో మండే పక్క ఇంటర్వ్యూ ఇస్తుంది. సో మండే కలుద్దాము. సో ఇంకా పార్ట్ 2 కూడా ఇంటర్వ్యూ ఉంది. ఇంకా నన్ను క్వశ్చన్లు అయితే ఏం అడగలేదు. మొత్తం ఏమంటారు, మొత్తం ల్యాగ్ చేసింది. మండే రోజు ఇచ్చి పడేసాము. మండే రోజు మళ్ళీ వస్తుంది, మాట ఇచ్చింది. సో సైనింగ్ ఆఫ్, నేను మీ అనిల్.